కార్డు లేని వాళ్ళందరికీ కార్డులు ఇప్పించాం. ఆ కార్డుల పైన ₹2 కిలో బియ్యాన్ని ఇచ్చాం. ఇది అది కాకుండా ప్రతిదీ ప్రజలకు మేలు ఎక్కడైతే అవసరం ఉందో అటువంటి ప్రతి మేలు చేయగలిగింది కాబట్టి 6 ఏళ్ల క్రితం నేను పాదయాత్ర చేసినప్పుడు నా పరిస్థితి ఇప్పటికీ శతాబ్దం ఆ రోజున్న ఇప్పుడు మ్యూజిక్ లేదా చూడండి, వాల్యూమ్ పెట్టండి దాంట్లో. అంటే ఇక్కడ రావడం లేదు కానీ ఇంకెక్కడ వస్తుంది స్పీకర్లు. మీరు వెనకంజ వేరు అనేటటువంటి ముద్ర వేయించుకున్న వ్యక్తి. దానికి కూడా మెయిన్ రీజన్ ఆయనలో ఉండే హ్యూమన్ టచ్. ఎవరు కలిసినా, ఎవరు విన్నా, ఎవరు మాట్లాడినా వారిలో కనపడేది ఆ హ్యూమనిజం. ఏం కావాలి అని అడిగేది ఆయన యొక్క నైజం. ఏం కావాలి అని అడిగినారు అంటేనే అంతటితో ఎంతో గొప్ప మనకు ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇలాంటి అనుభూతి చాలా మందిలో ఉందని నేను గట్టిగా చెప్పగలను. దీంతో పాటు తన పాదయాత్రలో కంటితో చూసింది, నిరుపేదల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉంది అని తెలిసినప్పుడు సేమ్ హ్యూమనిజం అనేదే తన యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్కు నిజంగా నాంది పలికింది అని చెప్పగలను. సో ఆ హ్యూమనిజం వల్లనే అది రిఫ్లెక్ట్ అయ్యే విధంగా తను కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకోగలిగినారు. ఇంకోటి గట్టిగా చెప్పగలిగేదండి నేను, హ్యూమనిజం అండ్ ఒక రకమైనటువంటి స్పాంటేనిటీ ఇన్ హెల్పింగ్ అదర్స్ అనేది అందరికీ రాదండి. It's not a spontaneous characteristic. As a psychologist, I strongly believe ఆయన పర్సనాలిటీని మనము తన ప్రస్థానంలో కానీ గాక, తన యొక్క చదువుకునే ఇయర్స్లో గాక, ఎక్కడ చూసినా కానీ గాక తనలో కనపడేది ఒక సెంట్రల్ ట్రేట్. వి కాల్ ఇట్ యాజ్ ఆల్ట్రూయిస్టిక్ బిహేవియర్. ఈ ఆల్ట్రూయిజం అనేది మనిషిలో ఉంది అని అంటే స్పాంటేనిటీ ఇన్ హెల్పింగ్ అదర్స్ అనేది వస్తుందండి. ఆయన మనిషిగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క ఆల్ట్రూయిస్టిక్ క్యారెక్టర్ తనలో ఉండటం అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఇది అందరిలో ఉండదు. సేవాభావం అనేది అందరిలో ఉండదు. ఈయన సేవాభావంతో పాటు తన ఇంటి వాతావరణం కూడా అలానే ఉండేది. ఎందుకంటే నేను స్వయంగా గమనించిన వ్యక్తిగా చెప్తున్నాను. ఎవరైనా వెళ్ళి సహాయం అడిగితే వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కూడా కానీగాక ఎలా ఉండేదంటే స్పాంటేనియస్గా హెల్ప్ చేస్తామనేటటువంటి విధానం ఉండేదన్నమాట. సో వారికి ఆ ఇంటి వాతావరణంలో కూడా ఈ హ్యూమనిజం ఎక్కువ ఉంది కాబట్టి వారు నిజంగా హ్యూమనిస్టిక్ ప్రజా వ్యక్తిగా హ్యూమెన్ కైండ్నెస్తో ఆయన ప్రజానాయకుడిగా ఎదిగారనేది ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాల్సిందే అనేటటువంటిది నా యొక్క ఇదండి. ఇది తనను చిరస్మరణీయుడిగా చేసిందనే దానికి కూడా ఈ యొక్క క్యారెక్టర్ అండి. మనం ఎంతో మందిని చూస్తున్నాం, అందరూ పథకాలు ఇస్తారు, అందరూ ఎన్నో రకాలుగా చేస్తారు, బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. ఈయనకి ఇదో స్పెషల్ క్యారెక్టరిస్టిక్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తే నేను మహాభారతంలో ఒక సన్నివేశం గుర్తొస్తుంది. కృష్ణుడు ద్రౌపదికి వాళ్ళు వస్త్రాభరణ అయిన తర్వాత ఒక అవమానం జరిగినప్పుడు దుఃఖిస్తుంటుంది. అప్పుడు చెప్తాడు అనమాట, నువ్వు దుఃఖించడం కాదు, నీ బాధను పక్కకు పెట్టి దేవుడికి వదిలేసి ప్రజల బాధను, అంటే నీలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు, వాళ్ళ బాధను నీ బాధగా స్వీకరించు, అప్పుడు నీకు అనంతమైనటువంటి శక్తి వస్తుంది అని చెప్పి హితబోధ చేస్తారు. అంటే రాజకీయ నాయకుడు, రాజులు అలా ఉంటేనే రాజు ఒక సుభిక్షంగా పరిపాలించడానికి ఒక స్టాండర్డ్ అన్నట్టు. అది కూడా స్ఫురణకు తెస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలా మంది మీ అనుభవాలు, ఆయనతోటి మీరు సహచర్యం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు అడిగేదానికి సిద్ధంగా ఉన్నారు. మనకు లాస్ ఏంజల్స్ నుంచి వేణుగోపాల్ గుర్రం గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు, మీ ప్రశ్న అమర్ గారికి సంధించండి. అందరికీ నమస్కారం అండి. అమర్ గారు, నా ప్రశ్న ఏమిటంటే,
వైఎస్ఆర్ గారు విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు? చెప్పనా? హలో, సార్ చెప్పండి సార్. క్యాన్ యూ హియర్ మీ? యా సార్, ఆడిబుల్ సార్, వినిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. విధాన నిర్ణయాలు అనేవి రాజశేఖర్ రెడ్డి గారి ఇంతకుముందు వారు మేడం చెప్పినట్టు ఆయనలో ఉన్న మానవత్వం నుంచి వచ్చినాయి. ఆయన అనుసరించిన విధానాలన్నీ కూడా నిజానికి ఆయనలో సహజ సిద్ధంగా ఉన్న మానవత్వం అనేది ఆయన 2002 ప్రాంతాల్లో చేసిన పాదయాత్రతో అది మరింత ఏమంటారు మెరుగులు దిద్దుకున్నది. సహజంగానే ఆయనకు మానవతావాది. ఆయన వారు చెప్పినట్టుగా మెడిసిన్ చదువుకోగానే ఎక్కడన్నా పోయి బాగా డబ్బులు సంపాదించే విధంగా ప్రాక్టీసులు పెట్టుకోవచ్చు. అట్లా కాకుండా ఆయన తన గ్రామంలోనే రూపాయి వైద్యుడిగా పనిచేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి. అట్లాంటి వాడు రాజకీయాల్లోకి రావడం ఇది వాళ్ళ నాయనగారి కోరిక. వాళ్ళ నాయనగారి కోరిక ఏమిటంటే కేవలం డాక్టర్గా మిగిలిపోతే కొంతమందికి చికిత్స చేస్తాడు, రాజకీయాల్లోకి వస్తే కోట్లాది మందికి మంచి చేయగలిగిన మనస్తత్వం గలవాడు కాబట్టి రాజకీయాల్లోకి రావాలని మొదటి నుంచి కోరుకున్నాడు రాజారెడ్డి గారు, నాకు తెలిసినంత వరకు. అట్లాంటి రాజశేఖర్ రెడ్డి, ఆ నేపథ్యం నుంచి వచ్చిన రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చే నాటికే ప్రజల కష్టాలు చాలా చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన 1978లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైతే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయినాడు. అంటే దాదాపు 25-26 సంవత్సరాల పాటు ఆయన సొంత పార్టీ అధికారంలో ఉన్నా, వేరే పార్టీ అధికారంలో ఉన్నా ఆయనది ప్రతిపక్ష పాత్రే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ప్రతిపక్షం. ఆయనకు మొదటి నుంచి ఉన్న పేరు అది. తన పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రుల్ని ఎదిరించినాడు ఆయన, తన పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రుల్ని ఎదిరించినాడు ఆయన, మంచి కోసం, మంచి చేయడం కోసం అని చెప్పి. ఒక రకంగా ఆయనకు ఒక నెగటివ్ ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు. అసమ్మతివాది, పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాడు అనే ఒక ఆయన మీద ఒక నెగటివ్ ప్రచారం చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేసిన ప్రజలు దాన్ని నెగేట్ చేసినారు. ఆయన ఆ దీనిలోంచి వచ్చి చాలా కాలం ప్రతిపక్షం వైపు ఉన్న పద్ధతిలో ఆయన ప్రజా సమస్యల్ని చూసినాడు. కాబట్టి ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి తాను అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది ఆయన ముందే తన మస్తిష్కంలో తయారు చేసుకొని పెట్టుకున్నాడు. ఆయన దానికి పాదయాత్ర తోడైంది. పాదయాత్రలో ఆయన చూసిన ఇబ్బందులు, ప్రజలకు సంబంధించిన కష్టాలు చూసిన తర్వాత ఆయన ప్రధానంగా ఆలోచించినవి 3. 1 విద్య, 2 వైద్యం, 3వది వ్యవసాయం. విద్య, వైద్యానికి సంబంధించి ఆయన అధికారంలోకి రాగానే చేసిన పనులు మనం చూస్తున్నాం. విద్యకు సంబంధించి ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవాళకి నేను చెప్పగలను. ఆయన చాలా మంది చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇవాళ ఏమిటంటే అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మా కారణంగా వెళ్ళినారని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ కారణంగానే ఈవెన్ మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న అత్యంత పేద ప్రజల పిల్లలు కూడా ఇంజనీరింగ్ లాంటి చదువులు, వైద్యం లాంటి చదువులు చదువుకొని విదేశాలకు వెళ్ళగలిగిన స్థితి రావడానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్. ఇది విద్యకు సంబంధించి ఆయన చేసిన ఒక గొప్ప, సమాజానికి ఆయన చేసిన ఒక గొప్ప సేవ. ఆ తర్వాత వైద్యానికి సంబంధించి మనం చూసినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది ఈనాటికి ఆయన మరణించి 14-15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా దాన్ని ఎవరు ముట్టుకోలేని స్థితి, దాన్ని మరింత మెరుగుపరిచి అమలు చేయాల్సిన స్థితి ఆయన నెలకొల్పిపోయినాడు. అది వైద్యానికి సంబంధించి. వ్యవసాయానికి సంబంధించి ఆయన చేసిన ఆలోచన నిజంగా చాలా గొప్పది. ఆయన చాలా అత్యంత రైతు పక్షపాతి అనే విషయం మనందరికీ తెలుసు. దాదాపు
26 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన మస్తిష్కంలో ఉండినవి. వాటిని తన అధికారంలోకి రాగానే లాంచ్ చేసే ప్రయత్నం చేసినాడు. 26 జలయజ్ఞం పేరుతో ఆయన ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పని, దానివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం కలుగుతుంది. అట్లాగే సముద్రంలో కలిసిపోతున్న లక్షలాది క్యూసెక్ల నీటిని ఒడిసి పట్టుకొని మనం వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు, వ్యవసాయాన్ని పండుగ చేయడానికి అది అవకాశంగా ఉంటుందని చెప్పి భావించిన వ్యక్తి. ఇట్లా ఆయన విధాన నిర్ణయాలన్నీ కూడా ప్రజల సమస్యల్లోంచి వచ్చినవి. ఇప్పుడు మహిళలకు పావల వడ్డీకి రుణాలని ఇచ్చినాడు ఆయన, డ్వాక్రా మహిళలకు. అది మహిళలకు గొప్ప స్వావలంబనకు ఉపయోగపడిన ఒక పథకం అది. ఇట్లా ఆయన ఏ విధానమైనా కూడా ప్రజల సమస్యల్ని ఆకళింపు చేసుకొని వాటిని అధ్యయనం చేసి వాటిల్లోంచి పుట్టినవే ఆయన చేపట్టిన ప్రతి విధానం కూడా అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. వండర్ఫుల్ అండి. ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో నుంచి పుట్టినవే ఆయన ఆలోచనలు, ప్రజా సమస్యల నుంచి ప్రజల వచ్చినవే. సమస్యల నుంచి పుట్టుకొచ్చినవి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. పురుషోత్తం గారు, ఒక మీ అభిప్రాయం రాజశేఖర రెడ్డి గారి గురించి మీ మాటల్లో. సార్, అందరికి నమస్కారం. బేసిక్గా నాది కొంచెం భిన్నమైన పరిస్థితి. అమర్ గారు, ప్రొఫెసర్ జమున గారు రాజశేఖర రెడ్డితో డైరెక్ట్గా పరిచయం ఉన్నవాళ్ళు, సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు, కలిసి పనిచేసిన వాళ్ళు. నేను దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వామపక్ష ఉద్యమంలో ఉన్నాను. ఒక సదస్సు, ఇంకా ఒక 6 నెలల ఎలక్షన్ జరుగుతుందనగా అలయన్స్లో భాగంగా సదస్సు జరిగింది. ఆ సదస్సుకి స్టేజ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. అదే మొదటిసారి రాజశేఖర రెడ్డి గారిని కలవడం, అదే చివరిసారి. డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారితో ఏ సంబంధం లేకుండా రాజశేఖర రెడ్డి గారి పట్ల ఒక ఎమోషనల్ అభిప్రాయం వచ్చిన వ్యక్తిలో నేను ఒకడు. రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళకి ఎమోషనల్ రావడం వేరు, రాజశేఖర రెడ్డి గారితో సంబంధం లేకుండా రావడానికి కారణాలు ఏంటి అనేది ఒక కేస్ స్టడీగా 2-3 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్ సంక్షేమ పథకాలతో రిలేట్ అయిన అంశాలు ఎలక్షన్ కోసం చేసినట్టువా, లేదా జలయజ్ఞం లాంటివి అన్ని ప్రాజెక్టులు ప్రారంభించేసి కాంట్రాక్టుల కోసం చేసినట్టువా, శ్రీ సిటీ లాంటి ఎస్సీజెట్లు పెట్టి పారిశ్రామికంగా కొంత లబ్ధి చేకూరం చేసిందా అని ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో 3 అంశాల ఆధారంగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. పర్టికులర్ నేను రాయలసీమ ఉద్యమంలో ఉన్నాను కాబట్టి. మొట్టమొదటి అంశం ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు. ఈ మూడిటికి ఒక భౌతిక పునాది ఉంది. కేవలం ప్రజల నుంచి వచ్చిన కోరికే కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరిగినాయి. అప్పుడు ప్రొఫెసర్ జైతీ ఘోష్ కమిషన్ వేశారు. ఆ జైతీ ఘోష్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. రైతుల ఆత్మహత్యలకు దేశవ్యాప్తంగా ఉన్న ఆ రోజున్న సమస్య ఏంటంటే గిట్టుబాటు ధర, లేకపోతే రైతుకు పెట్టుబడి సాయం, ఇవన్నీ చర్చకు వస్తున్నాయి ఆ రోజు వరకు. ఆమె భిన్నమైనట్టు కోణం, ఆమె ఎకనామిక్ ప్రొఫెసర్ అనుకుంటాను, ఆమె భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించింది. రైతు రుణమాఫీకి అగ్రికల్చర్ క్రైసిస్ మాత్రం కాదు కారణం అని కొత్త అంశాన్ని ప్రస్తావించారు. అంటే రైతులకి పంట రుణమాఫీ ఇవి కాదు, ఇవి మాత్రమే కాదు, ఎక్స్టర్నల్ చాలా విషయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం ఏంటంటే విద్యా వైద్యం అనేది కాస్ట్లీ అఫైర్గా మారిపోయిన నేపథ్యంలో ప్రతి రైతు ఆ చదువుకునే క్రమంలో లక్షల రూపాయలు అప్పు చేసేసి జీవితాలు పోగొట్టుకుంటున్నారు. కానీ రైతు ఆత్మహత్యలు ఆగాలంటే కేవలం పెట్టుబడి లేదా గిట్టుబాటు ధర కల్పించేస్తే రైతు సంక్షోభం పరిష్కారం కాదని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి వచ్చిందే ఈ పథకాలు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు విద్యారంగంలో లక్షల రూపాయలు పెట్టుబడి ఇంజనీర్లు చదవాలనే కోరిక సౌత్ ఇండియాలో ప్రధానంగా చైతన్య నారాయణ లాంటి సమస్యలు వచ్చేసిన తర్వాత చదువుకోలేని పరిస్థితుల్లో చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు క్రైసిస్ లో పడిపోతున్నాడు. అక్కడి నుంచి వచ్చిందే ఫీజు రీఇంబర్స్మెంట్. ప్రధానంగా వైద్యానికి విపరీతమైన ఖర్చు. మీకు ఎక్కువ డాక్టర్లు ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. కాబట్టి దానికి క్రైసిస్ లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి రుణమాఫీ, విద్యారంగం, వైద్య రంగం, వీరన్నిటి నుంచి రిలీఫ్ పొందకపోతే రైతు కుటుంబాలు, మనం వ్యవసాయంలో ఎన్ని అద్భుతాలు చేసినా కూడా వాళ్ళు బయట సంక్షోభం నుంచి బయటపడరు. అక్కడి నుంచి వచ్చిన ఒక పెద్ద దూరదృష్టి, ఒక పెద్ద సైంటిఫిక్ స్టడీ జరిగిన తర్వాతనే ఈ 3 పథకాలు వచ్చినాయి అనడానికి జైతీ ఘోష్ కమిషన్ రిపోర్ట్స్ అయితే మనకు. అయితే రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు హడావుడిగా లేదా ఎన్నికల అవసరాల కోసం చేసుకునే నిర్ణయాలు కావు ఇవి. ఖచ్చితంగా ఒక కేస్ స్టడీగా చేసి ఒక గొప్ప ప్రొఫెసర్ని నియమించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడనేసి ప్రపంచానికి తెలియదు. ఇది ఒక అంశం నేను చెప్పదలుచుకున్నాను. రెండోది జలయజ్ఞం. మనకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అది ఒక వ్యక్తి యొక్క జీవితంలో
ఆయన నెలకొల్పినటువంటి పథకాల లేకపోతే నిర్ణయాల ఆయన తర్వాత తరం ఎంత తరం గుర్తుపెట్టుకుంటుంది, ఎంత తరం అవసరం అవుతుంది, గుర్తుపెట్టుకోవడం మాత్రమే కదా అవసరం అవుతుంది అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఉంటుంది. నా వయస్సు నా స్థాయి దానికి సరిపోకపోవచ్చు కానీ బ్రిటిష్ ఇండియా తర్వాత ఒక సమగ్రమైనటువంటి నీటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినట్టు ఇప్పుడు పెద్దల అమర్ గారు చెప్పినట్టు 26 ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు అందరూ ఆయన విమర్శించింది ఏంటంటే అన్ని 26 ఒకేసారి శంకుస్థాపన చేసేస్తే ఏది పూర్తి కాదు, అసంపూర్తిగా మిగిలిపోతుంది ఆయన విమర్శ వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే, ఈ 26 ప్రాజెక్టులు ఈ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులు. ఈ రోజు మనం శిలాఫలక మీద శంకుస్థాపన చేసి ప్రజలకు పేర్లు పెట్టి వదులుతున్నాం. ఎంత అవుతే అంత అవుతుంది, అవ్వకపోయినా ప్రజలు దాన్ని కొట్లాడి సాధించుకుంటారు జీవితంలో అన్నారు. ఆయన చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రధాన ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆందోళన చేసిన ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్. అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 10-15 ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకో అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని విమర్శించే తెలంగాణ వాళ్ళు కూడా అక్కడక్కడ సౌత్ తెలంగాణలో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయమని అడుగుతున్నారు అవన్నీ రాజశేఖర రెడ్డి గారు రూపొందించినట్టు. అంటే విమర్శించే వాళ్ళు, సమర్థించే వాళ్ళు ఎవరు డిమాండ్లు చేసినా చివరి రాజశేఖర రెడ్డి గారు రూపొందించినటువంటి ప్రాజెక్టులు డిమాండే వస్తాయి. మళ్ళీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. అంటే ఎందుకు అంత దూరదృష్టి ఆలోచించారంటే దానికి గర్వంగా చెప్పుకోదగ్గది రాయలసీమ ఉద్యమం. ఒక ప్రాంతీయ ఉద్యమం ఎప్పుడు కూడా విశాల దృక్పథంతో కన్నా నా ప్రాంతం అని కొట్లాడుకుంటూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఒక ప్రాంతీయ ఉద్యమానికి నాయకత్వంలో పాల్గొన్న రాజశేఖర రెడ్డి గారు విశాల దృక్పథంతో ప్రాజెక్టులు డిజైన్ చేసినాడు. రాయలసీమ నీటి సమస్య రాయలసీమ ఉద్యమానికి ప్రేరణ. అలాంటి రాయలసీమ నీటి ప్రాజెక్టులు టేకప్ చేసే రాజశేఖర రెడ్డి గారు సంకుచిత స్వభావంతో కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించిన తీరుకి ఒకే ఉదాహరణ చెప్పి నేను వేరే టాపిక్లోకి వెళ్తాను. దుమ్మగూడెం టేల్పాండ్ పథకం. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు గురించి పెద్ద చర్చ జరుగుతుంది. పోలవరం బహుళార్థక సాగర్ ప్రాజెక్ట్ అని, అదే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని. నిజానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పోలవరం ఎందుకు చెప్తున్నామో అది యాజ్ ఇట్ ఈజ్ గా కానీ పూర్తి చేస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి కాదు, కేవలం ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా డెల్టాకే పరిమితమైనటువంటి సాధారణ ప్రాజెక్టుగా మారిపోతుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రూపకల్పన చేశాడో దాని కానీ అమలు చేస్తేనే అది బహుళార్థక సాధక ప్రాజెక్టుగా అవుతుంది. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రయోజనాలు కాపాడు. అంత దూరదృష్టి ఆయన ఆలోచించాడు. దాంట్లో ప్రాథమికమైన అంశం ఏంటి? మనం రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాయలసీమ కలిపి మాట్లాడుకుంటే రాయలసీమ నీటి సమస్య ఎంతో మనందరికీ తెలుసు. కృష్ణా, తుంగభద్ర ముఖద్వారం మన రాయలసీమ 1000 టీఎంసీలు పర్ ఇయర్ వస్తుంది. 100 టీఎంసీలు నీ పెట్టుకునే పరిస్థితి కూడా ఈ 70 ఏళ్ళలో లేదు. మనం బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన కేసీ కెనాల్ తప్ప ఈ రోజు కూడా 1,00,000 ఎకరాలు నీరు అందించే ఒక ప్రాజెక్ట్ లేదు రాయలసీమ ప్రాంతంలో. ఇట్లాంటి దశలో రాయలసీమకు పరిష్కారం కావాలి. రెండో వైపు తెలంగాణ సమస్య పరిష్కారం. సౌత్ తెలంగాణ కూడా చాలా అన్యాయం అయిపోయింది. వాళ్ళు కూడా కృష్ణా ఫస్ట్ ప్రవహించే ప్రాంతం, వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పుడు అదే విధంగా లబ్ధి పొందిన ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. ఎందుకంటే నాగార్జున సాగర్ అవన్నీ వచ్చినాయి కాబట్టి, ప్రకాశం బ్యారేజీ గోదావరి ఆ ప్రాంతంలో. కాబట్టి వాళ్ళని నొప్పించకూడదు, వీళ్ళకి న్యాయం చేయాలి. అక్కడి నుంచి వచ్చిన ఆలోచనే పోలవరాన్ని ఎప్పటి నుంచో చర్చలో ఉంది. కానీ పోలవరాన్ని ఆయన ఎందుకు 3 ప్రాధాన్యతలు రూపొందించారు. ఒకటి విద్యుత్ సమస్య పరిష్కారం, 2 కృష్ణా డెల్టాకి, గోదావరి డెల్టాకి శ్రీశైలం నీళ్ళు వెళ్లకుండా ఆపే ప్రయత్నం, దక్షిణ తెలంగాణకి, రాయలసీమకు శాశ్వత పరిష్కారం. ఈ మూడింటిని ఆయన పోలవరం రూపకల్పన తీసుకొచ్చిన ప్రాజెక్టు దుమ్మగూడెం టేల్పాండ్ పథకం. దుమ్మగూడెం టేల్పాండ్ పథకం ఎందుకంటే ఎంత దూరదృష్టి రాజశేఖరుడు ఒక సైంటిస్ట్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక దూరదృష్టి కలిగినటువంటి మేధావిగా ఆలోచించాడనడానికి దుమ్మగూడెం టేల్పాండ్ పథకం ఒక్కటే నిదర్శనం. ఆయనకి మనం ఆలోచించుకోవాలంటే ఎందుకు మాట చెప్తుంటే ఇప్పటికి కూడా అదే పరిష్కారం కాదు. ఈ రోజు ఎవరి అజెండాలో లేదు అది. కానీ అది జరగకుండా రాయలసీమ సమస్య పరిష్కారం కాదు 100 పోలవరాలు కట్టినా కూడా. ఎందుకు వస్తున్నంటే ఆ పాయింట్కి, ఇప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి కృష్ణా నది ప్రవహిస్తుంది. శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ పడిపోయింది. నాగార్జున సాగర్ నీళ్లు పోవాలి. ఇప్పుడు ఏమంటారు, పోలవరం పూర్తి అయిపోతే శ్రీశైలం నీళ్ళు కిందకు పోవాల్సిన అవసరం లేదు అంటారు. నిజానికి పోలవరం పూర్తి అయిపోయినా కూడా శ్రీశైలంలో 315 టీఎంసీలతో నీళ్లు పెట్టి 200 టీఎంసీలు పడిపోయింది. అది తెలంగాణ లెఫ్ట్ బ్రాంచ్కి 100 టీఎంసీలు కావాలి. వాళ్ళు తీసుకెళ్లిపోతారు, మళ్ళీ మొదటికి వస్తుంది. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు ఏం ప్లాన్ చేశారు, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్కి దుమ్మగూడెం నుంచి 12 పాయింట్ పథకాన్ని, ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి 500 కోట్లు ఖర్చు పెట్టి లెఫ్ట్ బ్రాంచ్కి కానీ ఆ 90 టీఎంసీలు గోదావరి నీళ్ళు ఇచ్చేసి కృష్ణా డెల్టా సమస్య పరిష్కారం చేస్తే రాయలసీమలో పూర్తిగా కృష్ణా నది దక్షిణ తెలంగాణకు, రాయలసీమకు పరిమితం చేయొచ్చు. అంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, వెలుగొండ, దక్షిణ తెలంగాణ అంటే ఒక ప్రాజెక్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఉపయోగపడేగా తీర్చిదిద్దడానికి దుమ్మగూడెం టేల్పాండ్ పథకం ఒక ఉదాహరణ. 3వ పాయింట్ చెప్పదలుచుకుంది శ్రీ సిటీ. ఈరోజు శ్రీ సిటీలో ఈ 5 ఏళ్ల కాలంలో 19 నుంచి 24
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారుల కాలంలో ఒక తిరుపతి జిల్లాలోని 22,050 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. 22,050 కోట్ల రూపాయలు. ఎంప్లాయ్మెంట్ 37,500 ఎంప్లాయ్మెంట్ వచ్చింది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మొత్తం శ్రీ సిటీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పటికీ శ్రీ సిటీలో 60,000 కోట్ల రూపాయల 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 60,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. దీనికి ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టింది ఎంత అంటే 1,250 కోట్లు. అంటే దూరదృష్టి ఎలా ఉండదు. ఇప్పుడు చాలా మంది అంటారు పరిశ్రమలు ఆయన వస్తేనే తీసుకొస్తాడు, అమెరికా నుంచి వచ్చేస్తున్నాయి, ఆస్ట్రేలియా నుంచి వచ్చేస్తున్నాయి, వదలకూడదు. ఒక్కొక్క పరిశ్రమకి కియా లాంటి పరిశ్రమకు కొన్ని 100 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది. అది ఎవరికి తెలియదు. అంటే 100 కోట్లు 1000 కోట్లు ఒక పరిశ్రమ కోసం ఖర్చు పెడితే ఒక పరిశ్రమ వస్తే, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రూపొందించినటువంటి శ్రీ సిటీ కొన్ని 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చింది. కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎస్సీజెడ్ల కల్చర్ వచ్చింది. ఆ రోజు డాక్టర్ మన్మోహన్ అమర్ గారికి వాళ్ళకి తెలుసు, పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా వచ్చినాయి. ఏంది ఇన్ని వేలం వేరుగా ఎస్సీజెడ్లు రూపొందించడం ఏందండి కానీ ఆయన ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పును అర్థం చేసుకుని మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన సపోర్ట్ ని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఎస్సీజెడ్లకు రూపకల్పన చేశాడు. దాని అంతా పెద్ద విమర్శలు వచ్చాయి. 6 భూములు కొట్టేస్తారు, 7 భూములు కొట్టేస్తాడు. కానీ ఈరోజు శ్రీ సిటీలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 60,000 మందికి డైరెక్ట్ రిక్రూట్మెంట్లు, దాదాపు దీంట్లో ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,200 కోట్లు. అంతకు 10 రెట్లు ఆదాయం కూడా ప్రభుత్వం పొందేసి. అంటే 1000 కోట్లు పెట్టి 70,000 కోట్ల రూపాయల పరిశ్రమలు తేవడం దూరదృష్ట. 2,000, 3,000 కోట్లు పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు తేవడం దూరదృష్ట. అదేవిధంగా కొప్పర్తి రాయలసీమ ప్రాంతంలో అంటే డిజైన్ చెన్నైకి బెంగళూరుకి మధ్యలో ఉన్నటువంటి తిరుపతిని ఎంచుకోవడం అనేది ఆయన వ్యూహం ఉంది. ఏడబడితే ఆడ ఎంచుకోవడం కాకుండా అట్లా కొప్పర్తి, అట్లా విశాఖ, అట్లా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం. అంటే ఒక పరిశ్రమను రూపొందించిన లేదా ఒక ప్రాజెక్టులు కట్టడానికి ప్రయత్నించిన, ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన, అది విస్తృతమైనటువంటి ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి క్రియేట్ చేయడమే రాజశేఖర్ గొప్పతనం. రాజశేఖర్ గారు చెప్పారు, మొదట్లో చెప్పాను, మనం శంకుస్థాపన చేస్తున్నాం, అది ప్రజలు పోరాడి సాధించుకుంటారు అన్నాడు. చివరిగా ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు అందరూ పట్టిసీమ గురించి మాట్లాడుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలు స్టార్ట్ చేసేసాడు. అసలు ప్రాజెక్టు కట్టకుండానే కాలువలు దోయిన మొదటి రాజకీయ నాయకుడు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారే. అప్పుడు అందరూ కాంట్రాక్టుల కోసం కాలువలు వేస్తున్నాడు అన్నాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరదృష్టితో చేశాడంటే, పోలవరం ప్రాజెక్టు చాలా కాస్ట్లీ అఫైర్, చాలా క్రిటికల్ ప్రాజెక్టు, దీన్ని సాధించడానికి కొంత టైం పట్టొచ్చు, నా జీవిత కాలంలో కూడా అవుతుందో కాదా అని అనుకున్నాడు. అది నిజమైంది కూడా. ఇప్పుడు కూడా ఎప్పుడు అవుతుందో పూర్తి కాని పరిస్థితి. అలాంటి ప్రాజెక్ట్ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా తీసుకోవచ్చు అని ముందు చెప్పలే. ఆయన మస్తిష్కంలో అది మెదిలింది కాబట్టి కుడి కాలువ అంటే ఇప్పుడు ఆయన పట్టిసీమ పేరు పెట్టిందే కుడి కాలువ, లెఫ్ట్ బ్రాంచ్ అంటే పురుషోత్తంపట్నం. కాలువలు దువ్వేశాడు. అందరూ జిల్లాలో మీ పార్టీ వాళ్ళకి కాంట్రాక్టర్ కోసం దువ్వినారు అన్నారు. ఏమైంది? అది 60% కాలువలు, 40 అడుగుల ఎడల్పు సిమెంట్ లైనింగ్ తో కాలువలు దువ్వేసినాడు. ఇప్పుడు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన వెంటనే మిగతా 20% పూర్తి చేసి దానికి పట్టిసీమ అని పేరు పెట్టి ఎత్తిపోతుంది. ఈ రోజు అది 40 TMC పర్ ఇయర్ పోలవరం పూర్తి కాకుండానే ఎసులుబాట్లోకి వచ్చేసింది. బహుశా ఆ రోజు కానీ ఆయన కాలువల ద్వారానే కాన్సెప్ట్ లేకపోతే ఈరోజు కుడికాలు ఉండేదా, పురుషోత్తంపట్నం ఉండేదా? అంటే ఒక డిజైన్ చేశాడంటే రాజశేఖర రెడ్డి గారు, ఆ డిజైన్ విస్తృతమైన ప్రయోజనాలతో ఎంత ఉందని ఉదాహరణ కూడా చెప్పి, ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు ఎందుకు మాలాంటి వాళ్ళు కూడా, రాజశేఖర రెడ్డి గారితో టచ్ లేని వాళ్ళు కూడా ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుంటామంటే ఒకటి కారణం, ఆయన తీసిన నిర్ణయాలు ఆ రోజుకి ఈ రోజుకి భవిష్యత్తుకి అదే పరిష్కారంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక సైంటిస్టో, ఒక ఇంజనీరో, లేకపోతే ఒక మేధావో ఫిలాసఫరో కాకుండా ఒక రాజకీయ నాయకుడు ఎంతో దూరదృష్టి ఆలోచిస్తాడా? దట్టు ఆయన ఉన్నటువంటి ప్రజా ఉద్యమం రాయలసీమ ఉద్యమం, ఒక ప్రాంతీయ ఉద్యమానికి నాయకత్వం వహించి అసమ్మతివాదిగా ముద్రపడి ఇంత విస్తృతమైన ప్రయోజనాలు రూపొందించిన వ్యక్తి బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బ్రిటిష్ వాళ్ళ తర్వాత రాజశేఖర్. అందువల్లే పరిచయం లేని నాలంటి వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యాం. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించడం, పూర్తి చేయడమే ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యకు పరిష్కారంగా నేను భావిస్తాను. మంచిది, థ్యాంక్ యూ అన్న. మనకు ప్యానెల్లో డాక్టర్ వాసుదేవ రెడ్డి గారు ఫ్లోరిడా నుంచి ఉన్నారు. అన్న, మీ ప్రశ్న పురుషోత్తం అన్న గారికి సంధించండి. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. మాది బుచ్చిరెడ్డి కండ్రిగా, చిత్తూరు జిల్లా మాది. నా క్వశ్చన్ ఏంటంటే, పురుషోత్తం రెడ్డి గారు, మీరు రాయలసీమ మేధావుల సంఘ అధ్యక్షులుగా రాయలసీమ సమస్యల మీద ఎప్పుడూ పోరాడుతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి రాయలసీమ ఉద్యమంపై రాజశేఖర రెడ్డి గారి ప్రభావం ఎలా ఉండేది? మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. రాయలసీమ ఉద్యమం చాలా రాష్ట్రంలోనే చాలా పురాతన ఉద్యమంగా చెప్పొచ్చు. కానీ రాయలసీమ ఉద్యమంలో పప్పూరు రామాచార్యులు గారు, కడప రోటిరెడ్డి గారు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్. కానీ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమం వచ్చిన తర్వాత అది ప్రజా ఉద్యమంగా మారిపోయింది.
అప్పుడు ఆయనతో పాటు మైసూరారెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఎంవి రమణారెడ్డి కావచ్చు, పాదయాత్రలు, కరువు బండ యాత్రలు చేసి అప్పటి వరకు రాయలసీమ ఉద్యమం కొంతమంది వ్యక్తులకే పరిమితమై ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. కానీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాయలసీమ అంతా పాదయాత్ర చేయడంతో అది ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ఈరోజు తెలుగు గంగ రామారావు గారు రాయలసీమకి అలాకా స్నేహ అంటే కారణం ఏంటంటే, ఆ రోజు చెన్నైకి తీసుకెళ్తున్నారు నీళ్లు, పైప్ లైన్ లేసి, అది కూడా ఏడాది మధ్యలో వీళ్ళు తీసుకుంటారేమో. రాయలసీమ సమస్య పరిష్కారం కాకుండా రూపొందించే తెలుగు గంగ ప్రాజెక్ట్ కానీ పూర్తి చేస్తే పైపులు పగలగొడతామని చెప్పి ఆ రోజు ఉద్యమం నడిచింది. దాంతో మళ్ళీ ఆయన రాయలసీమకు కూడా తెలుగు గంగ తీసుకొచ్చారు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు ప్రజా ఉద్యమంగా మార్చడమే కాదు, మాకు కొంత మనలాంటి వాళ్ళకి కూడా స్ఫూర్తి ఏంటంటే, రాయలసీమ ఉద్యమం టెక్నికల్ గా ఒక ప్రజా ఉద్యమం, కానీ ఆయన కాంగ్రెస్ లోనే ఉంటూ, అధికారంలోనే ఉంటూ, అధికార పార్టీలోనే ఉంటూ మళ్ళీ పోరాటం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంగా వచ్చినప్పుడు ఆకాంక్షలు నెరవేర్చడం. బట్ రాజకీయాల్లో అధికారం, ఒక ప్రాంతీయ ఉద్యమ నాయకత్వం వహించిన వాడు దానికే పరిమితం కావాల్సిన అవసరం లేదు. దాన్ని తాను అవకాశం వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చినోడే గొప్ప నాయకుడు అవుతారు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు ప్రజా ఉద్యమానికి మార్చాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చే దానికోసం సిన్సియర్ గా ప్రయత్నించడం అనేది ఇంప్రెసివ్ గా కనిపిస్తుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనకు లాస్ ఏంజల్స్ నుంచి బయ్యప్రెడ్డి దాడం గారు ఉన్నారు. ఆయన ప్రశ్న ప్రొఫెసర్ జమున గారికి. హలో అండి, నా పేరు బైప్రెడ్డి, నేను లాస్ ఏంజలస్ లో ఉంటాను. ఇండియాలో మాది అనంతపురం జిల్లా, కదిరి. కదిరి పులివెందులకి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది, 20-30 కిలోమీటర్స్. సో అంటే ఈ ఫ్యాక్షన్ ముద్ర మన వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద చేస్తుంటారు మామూలుగా ఈ ఎల్లో మీడియా కానీ ఎవరైనా సరే కదా. సో అక్కడ జరిగే ప్రతి విషయాలు మాకు తెలుస్తాయి, మేము చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. కానీ ఎప్పుడు వైఎస్ఆర్ గారు ఫ్యాక్షన్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు ఆయన. సో ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు కానీ లేదా సీఎం అయిన తర్వాత కానీ ఎల్లో మీడియా చాలా వరకు ఆయన మీద ఆ ముద్ర వేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ 6 months అయితే విపరీతంగా ప్రతిరోజు ఫ్యాక్షన్ లీడర్ అనో లేకపోతే ఏదో విధంగా ఆయన మీద బురద జల్లడానికి ట్రై చేశారు. కానీ ఆయనైతే స్వతహాగా ఎప్పుడు వాటిని ఎంకరేజ్ చేయలేదు. సో వీటి మీద ఆ ప్రాంతం నుంచి వచ్చిన మన వైఎస్ఆర్ గారి మీద ఎలా ప్రభావం పడింది ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు? అదే ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి మీకు మేడం గారు. వెరీ గుడ్ క్వశ్చన్. ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం నిజంగా వారికి సంబంధించి నేను ఆన్సర్ చేసేది మీకు మొత్తం ఆన్సరే తెలుసు, నేను చెప్పేది కూడా. నేనైతే ప్రిడామినెంట్గా అనుకునేదండి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎరిగిన వ్యక్తిగా, అదేవిధంగా ఆయన ప్రస్థానం చూసిన వ్యక్తిగా నేను ప్రిడామినెంట్గా అనుకునేది ఆయన మీద ఫ్యాక్షనిజం అనేది కొంచెం కూడా ప్రభావం లేదు. ఇట్స్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్. ఎందుకు నేనంటే, జనరల్గా చిన్నతనంలో ఈ బిహేవియర్ అనేటటువంటిది చాలా ఇంబైబ్ చేసుకుంటారనేది సైకలాజికల్గా చాలా స్టడీస్లో ప్రూవ్ చేసినటువంటి విషయం. కానీ మీరు తీసుకున్నట్టయితే రాజారెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ అలాంటి ప్రభావం ఏది తన కొడుకు మీద ఉండకూడదు అనేటటువంటి గట్టి సంకల్పంతోనే తను చిన్ననాటి చదువు అయితేనేంటి, హై స్కూల్ చదువు అయితేనేంటి, మెడికల్ ఎడ్యుకేషన్ అయితేనేంటి, అన్ని ఇతర రాష్ట్రాల్లోనే జరిగింది. సో దెర్ ఇస్ ఎక్కడ చెప్పాలి అని అంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి వారికి ఆ ప్రభావం పడింది అనేందుకు. కానీ ఎక్కడ మనము ఆయన సీఎంగా చూసాము, తర్వాత సీఎం కాకుండా అపోజిషన్ లీడర్గా చూసాము, ఎప్పుడూ కూడాను తన మీద అటువంటి ప్రభావం ఉంది అని చెప్పిన సందర్భాలు, ప్రూవ్ చేసిన సందర్భాలు ఏమీ లేవు. దాన్ని గట్టికి చెప్పడం, ఎన్నో అపవాదులు ఉన్నాయి వారి మీద. సో ఆ అపవాదులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోలేము. వారి మీద ఎలా ఆ విధమైనటువంటి ముద్ర పడింది అని మీరు అడిగితే నేనైతే చెప్తాను, ఇట్స్ నాట్ సిగ్నిఫికెంట్. రెండోది ఇంకా చెప్పాలి అని అంటే, మీకు తెలుసు వారి ప్రాంతంలో జరిగినటువంటి, వారు చూసినటువంటి ఒక ఇన్సిడెంట్, వాళ్ళ నాన్నగారిని కోల్పోవడం. ఆ సమయంలో కూడా ఆయన ఎటువంటి పద్ధతి ఫాలో అయినారో మనందరం చూసాము, విన్నాము. సో దాన్ని ఉదాహరణగా తీసుకుంటే కూడా ఆయన ఫ్యాక్షన్ను ఇంబైట్ చేసుకున్నారా, ఆయన మీద ప్రభావం ఉందా, సో ఆయనలో ఎలాంటి యాంగిల్ బయటకు వచ్చింది అప్పుడు అనేది మనకు అందరికీ తెలుసు. అలాగే ఇంకోటి ఏమీనంటే, మొట్టమొదటి వ్యక్తిగా వారు చెప్పింది ఏమీనంటే, ఈ ప్రాంతము ఆల్రెడీ బ్రాండ్ అయి ఉన్నారు, ఈ విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి, దీనివల్ల చాలా నెగిటివ్ ఇమేజ్ ఉంది పులివెందుల, కడప డిస్ట్రిక్ట్ అన్నట్టు వారు ఏం చేశారంటే, ఎలాగైనా దీన్ని మనము
రూపు మాపుకోవాలి అనేటటువంటి ఒక మెసేజ్ని ప్రజల్లోకి, ఆ ప్రాంత ప్రజల్లోకి పంపించడం జరిగింది. సో ఆ ప్రాంత ప్రజలతో నిలవడంతా, నేనున్నాను అనేటటువంటి భరోసా ఇవ్వడం కూడా తన యొక్క ఐ థింక్ ఆ టెండెన్సీస్ లేవు బలంగా అనేది నాకు అనిపిస్తుందండి. ఐ థింక్ యూ యాక్సెప్ట్ విత్ మీ, యూ విల్ యాక్సెప్ట్ విత్ మీ. తప్పకుండా మేడం. అవును, అంటే మనం ఆయన ప్రస్థానం గమనించినట్టయితేనేంటి, ఆయన రాజకీయంగా ఆయన ప్రత్యర్థులను ఎదుర్కొనడం అయితే ఏంటి, వాళ్ళ తండ్రి గారి ఇన్సిడెంట్ లో జరిగింది అయితే ఏనాడు ఆయన ఫ్యాక్షన్ అనేది బయటకు రాలేదు. ఆయన రావాలి, అటువంటి టెండెన్సీస్ ఉంది అని అంటే ఈజీగా బయటకు వచ్చిండేది. నాకు తెలిసి నేను ఎప్పుడు గమనించలేదు, మీకందరికి తెలుసు కూడా, మీకు తెలుసు. సో కాకుంటే ఆ బ్రాండ్ అనేటటువంటిది కొన్ని అవసరాల కోసం వాడుకుంటారు. సో అవసరాల కోసం వాడుకునే బ్రాండ్ను దాన్ని సమర్థించేది నాకు అది సమంజసం కాదు అని అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది. ఈ మధ్య కూడా ఒక పెయిన్ఫుల్ వర్డ్ వాడుతూ ఉంటారు చాలా, రాజారెడ్డి రాజ్యం, రాజారెడ్డి రాజ్యం అని. So it is again endorsing the same, stereotypic kind of, behavior. సో ఆ ప్రాంతం చిన్న బిడ్డలకు కూడా అలాంటి నానుడి అనేటటువంటిది పంపించడం అవతల వారి నెపమైతే, కానీ వీరెప్పుడు కూడా రిటాలియేట్ అయ్యి ఆ విధంగా పగ తీర్చుకుని ఆ ఫ్యాక్షనిజం ప్రాక్టీస్ చేసిన దాఖలాలు లేవని గట్టిగా చెప్పగలండి. వారు అప్రోచ్ చూసినట్టయితే కూడా మనకు ఆ టెండెన్సీస్ రిఫ్లెక్ట్ అవుతుందా అనేటటువంటి డౌట్ కూడా వస్తుంది. అంత ఆదరణతో మనుషులు పలకరించేటటువంటి వ్యక్తి వారు. ఒక రకంగా అది వ్యక్తిత్వ హననాన్ని ప్రోత్సహిస్తుంది. అలా నేను అంత స్ట్రాంగ్ వర్డ్స్ యూస్ చేయదలుచుకోలేదండి నేను, కానీ చాలా మైల్డ్ గా చెప్పాలనుకుని అలా చెప్పాను నేను. అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మనకు సియాటిల్ నుంచి జగన్ యాడికి గారు ఉన్నారు. ఆయన ప్రశ్న అమర్ గారికి. థ్యాంక్స్ హరి గారు. నమస్కారం అందరికండి. నేను మాది వచ్చేసి పులివెందుల దగ్గర ఎనగలూరు. అక్కడ నుండి ఇప్పుడు ఉండేది వేంపల్లి దగ్గర తుప్రాజ్గల్లోను విలేజ్. సో అటు స్టేట్ కి దగ్గర ఒకటి, ఇటు పులివెందులకి 2 సంబంధాలు ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి మేము రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు అందరు వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెలింగ్. నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి, ఎస్పెషల్లీ హరి అండ్ అదర్ టీమ్స్. నేను ఒక చిన్న వర్డ్ చెప్పి దెన్ ఐ లాస్ట్ ఏ క్వశ్చన్ అన్నాను. సో నాకేంటంటే రాజశేఖర రెడ్డి గారిలో నాకు దగ్గర ఉండి నేను కూడా చూశాను చాలా సార్లు. మా ఇంటికి వచ్చేది, మేమంతా చాలా పరిచయం ఉంది. నాకు ఒక సమ్మరైలో ఒక లైన్ లో చెప్పాలంటే ఆయన ఏంటంటే లౌక్యము, దైత్యము, ధైర్యము, నమ్మకము, ఈ 4 కలగలిపి ఒక హ్యూమన్ టచ్, హ్యుమానిటీతో ఉన్న మహానాయకుడు ఆయన. సో హీఈస్ రియల్లీ లెజెండ్ లీడర్. సో అంతకంటే ఇంకా చాలా చెప్పొచ్చు. మహానేత, జనహృదయ నేత అని. నాకు బాగా నచ్చినవి 4. తర్వాత ఆయన పథకాల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆరోగ్యశ్రీ చాలా బాగా నచ్చింది నాకు. మా ఫ్రెండ్స్ వల్ల, మేము కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము. మా ఫ్రెండ్స్ నంద్యాల కానీ, కడప కానీ, కర్నూలు కానీ, ఇట్లా హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, ఇట్లా అట్లీస్ట్ ఒక 6 నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నా డిప్లొమా క్లాస్ నుంచి. వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ యొక్క ఉపయోగాలు వాళ్ళు చెప్తే నాకైతే ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు చెమరుస్తాయి. అంత టచ్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన జనహృదయాల్లో ఉన్నారు. సో ఈరోజు ఆయన 75వ జయంతి స్మరించుకోవడము చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా దుఃఖంగా కూడా ఉంది, ఎందుకంటే తను లేడు, మనలో లేదని. అమర్ గారు, మీకు క్వశ్చన్ ఏంటంటే ఆయన ఎప్పుడు సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళు అని చెప్పేవాడు. హైదరాబాద్ ని వేరే వాళ్ళు ఎప్పుడు మేమే అభివృద్ధి చేస్తాము ఇవి అన్నారు. కానీ బట్ ఎస్సీజెడ్లు కానీ, లేకపోతే ఓఆర్ఆర్ కానీ, లేకపోతే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఇలాంటి చాలా తీసుకొచ్చి హైదరాబాద్ ని నిజంగా చెప్పాలంటే మహానగరంగా తీర్చిదిద్దింది నాకైతే రాజశేఖర రెడ్డి గారు అనిపిస్తుంది. సో ఆయన తీసుకొచ్చిన ఇలాంటి అభివృద్ధి పదాలు
వాటి ఫలితాల గురించి మీరు మీరు చాలా మీ బుక్ లో కూడా రాశారు, కొన్ని చదివాను నేను. బట్ మీ నోటి నుంచి మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుందని నా క్వశ్చన్. థ్యాంక్ యూ అండి. యా, మీరు అన్నట్టు నేను యాక్చువల్ గా ఒక 1-2 years గా ఒక దాదాపు దీన్ని రీసెర్చ్ అనాల్సిన అవసరం లేదు, కానీ చాలా స్టడీ చేసి ఓ పుస్తకం రాసినాను ఇంగ్లీష్ లో, ది డక్కన్ పవర్ ప్లే అని, తెలుగులో 3 దారులు అని చెప్పి. నేను రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తూ, ఆయన ఇంతకుముందు ఇంకో మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ చెప్పాను నేను. ఆయన ఎట్లాంటి అంటే ఆయన విధానాలు ఎందులోంచి వచ్చినవి అని. ఆయన ఏది చేసినా కూడా అభివృద్ధి గాని సంక్షేమం గాని ఏదైనా అంతిమంగా అది ప్రజలకు, అంటే అశేష ప్రజానికానికి, ఏదో కొంతమంది వ్యక్తులకు లాభం చేకూరే విధంగా కాకుండా అశేష ప్రజానికానికి లాభం జరిగే విధంగా ఉండాలి. మనం ఏం చేసినా కూడా ప్రజలకు, మనం ప్రభుత్వంలో ఉండి చేసే ప్రతి కార్యక్రమం ఎక్కువ మంది ప్రజలకు లాభం జరిగే విధంగా ఉండాలి అనుకున్నాడు ఆయన. ఈ ఓఆర్ఆర్ అనేది ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మంది మేమే కట్టామని క్లెయిమ్ చేసుకుంటారు. ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, శంషాబాద్ లో ఇవాళ డెవలప్ అయిన ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే అసలు మీకు ఇవాళ వచ్చిన ఈ ఒక కొత్త నగరాన్ని నేను నిర్మించాను అని చెప్పి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన నిర్మించిన నగరం కాదు అది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా కాలంలో బీజాలు పడి అప్పుడు ప్రారంభమైనది. ఇవాళ హైదరాబాద్ లో వేలాది ఎకరాల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది డెవలప్ కావడానికి కారణం. రాజశేఖర రెడ్డి బోస్ట్ చేసుకునే మనిషి కాదు. ఆయన ఇదంతా నేనే చేసిన, హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించిన అని చెప్పుకునే మనిషి కాదు. ఒక పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే మీకు పంజాగుట్ట చౌరస్తా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా ఒక అద్భుతమైన హైవే, ఒకటి కొన్ని కిలోమీటర్ల పొడవున్న ఒక హైవే నిర్మించిన, ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తి చేసిన, లేకపోతే సాఫ్ట్వేర్ ఒక వైపు నగరం అంతా సాఫ్ట్వేర్ హబ్ గా తయారు కావడానికి ఇదైనా కూడా ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో జరిగినవే. నిజానికి ఇవన్నీ కూడా గతంలో కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, అంటే 1973కు ముందు 1972-73లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అనే ఒక ప్రాంతీయ పార్టీ వచ్చింది. కానీ అంతకుముందంతా మనకు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా 83 వరకు కాంగ్రెస్ పరిపాలనలోనే ఉన్నది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ కాలంలో అప్పుడెప్పుడో ఒకళ్ళిద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళ మస్తిష్కాల్లో మెరిసిన మెరుపులాంటి ఆలోచనలు అమల్లోకి రాకుండా శిలాఫలకాలకు, శంకుస్థాపనలకు పరిమితమైన, నిజానికి పోలవరం ప్రాజెక్టు మీరు కనుక తీసుకుంటే టంగుటూరు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక శంకుస్థాపన రాసేసినారు ఎక్కడో గుట్ట మీద. నేను ఒకసారి వెళ్ళి చూసినాను కూడా. అట్లా పడి చుట్టూ చెట్లు మొలిచి, పిచ్చి మొక్కలు మొలిచి, అది ఎందుకు ఎవరు పట్టించుకోని స్థితిలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ పోలవరాన్ని బయటికి తీసుకొచ్చినాడు. అట్లాగే ఆయన ఓఆర్ఆర్ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ లో ఒక వైపు అంతా ఇవాళ చెప్పుకుంటున్న నేను కొత్త నగరాన్ని నిర్మించినానని చెప్పుకునే విశ్వామిత్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రభుత్వ విధానాల ఫలితంగా ఏర్పడినవనే విషయం వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్ అండి. ఫస్ట్ విప్రో తన ముఖ్యమంత్రి అయిన 2005లో విప్రో మణికొండలో ఓపెనింగ్ కూడా ఆ రోజు కూడా నేను లాబీలో కలిసాను ఆయన. నేను విప్రోలో పనిచేసేవాడిని అప్పుడు. లైక్ అక్కడి నుంచి ఎంత ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది ఆ ఏరియా అంతా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జాక్ట్లీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఏర్పడింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో. అప్పుడు బిపి ఆచార్య గారు ఏపీఐఐసి ఎండిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు బిపి ఆచార్య అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఆయన ఎండిగా వేసి ఈ స్థలాలన్నిటినీ చేసి చాలా విమర్శలు చేస్తూ ఉంటారు కదా, స్థలాలన్నిటినీ దారాదత్తం చేస్తున్నాడు తన వాళ్ళకి, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఆయన ఎప్పుడు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటివి ఎప్పుడు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు.
ఆయన చేసిందల్లా ఆయా ప్రాంతాల్లో ఈ భూమి మనం ఎవరికైనా ఇస్తే ఇది ఎట్లా ఉపయోగపడుతుందని చూస్తున్నాడు తప్ప ఈ భూమి మనం ఇచ్చినందువల్ల దీని చుట్టూ మన వాళ్ళు ఎవరైనా లాభపడతారా అని చూసుకున్నది కాదు. ముందే మన వాళ్ళని హెచ్చరించి ఆయా ప్రాంతాల్లో భూములు కొనిపించి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి కాదు. చాలా చాలా విపులంగా చెప్పారండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు. మనకు ఫినిక్స్ నుంచి శేషారెడ్డి గారు ఉన్నారు. ఆయన పురుషోత్తమన్న గారిని ఒక క్వశ్చన్ అడగాలని చూస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మా నేటివ్ ప్లేస్ నియర్ టు పుట్టపర్తి. నాకు పర్సనల్గా రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉండేది. వారు అధికారం రాకమునుపు నేను మీట్ అయినప్పుడల్లా వారు ఎంతో అభిమానంతో మాట్లాడించేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారిని నా లైఫ్లో నేను మర్చిపోలేనండి. ఎందుకంటే మా మదర్ స్టిల్ అలైవ్ అంటే వారి చలవే 2008లో మా మదర్ను నాగుపాము కరిస్తే వితిన్ 10 minutesలో 108 వెహికల్ మా విలేజ్కి వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళి పుట్టపర్తి హాస్పిటల్కి తీసుకెళ్ళి సేవ్ చేశారు. సో ఐ నెవర్ ఫర్గెట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అండ్ ద క్వశ్చన్ ఫర్ పురుషోత్తం అన్న, రాయలసీమ సమగ్రాభివృద్ధికి వైఎస్ గారు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? సార్ ఓకే, మీ ప్రశ్నకి ముందు జస్ట్ ఒక మాట మాత్రమే. ప్రధానంగా ఇప్పుడు అమర్ గారు మాట్లాడిన దాంట్లో హైదరాబాద్ ఫైనాన్స్ డిస్టిక్ లో ఉన్న అవినీతి అంతా రాజశేఖర రెడ్డి గంటగడేసినారు. కానీ ఫైనాన్స్ డిస్టిక్ మాత్రం మేమే కట్టామని చెప్తారు. కట్టిన వాళ్ళే కదా అవినీతి చేయగలరు. కామన్ సెన్స్. కట్టింది మాత్రం వాళ్ళు, అవినీతి మాత్రం రాదు. అంటే వాళ్ళ మాటల్లోనే ఫైనాన్స్ డిస్టిక్ ఎవరు సృష్టికర్త అనేది దాన్ని బట్టి అర్థం అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ అభివృద్ధికి వేసిన కీలకమైన బీజాలు 2. ఒకటి పారిశ్రామిక అభివృద్ధి, రెండోది అగ్రికల్చర్. ప్రధానంగా రాయలసీమలో నేను ముందే ప్రస్తావించినట్టు ఒక కేసీ కెనాల్ బ్రిటిష్ వాళ్ళు కాలంలో నిర్మించిన తప్ప ఆ తర్వాత 1,00,000 ఎకరాలు ఇచ్చే కెనాల్ ఏదీ లేదు. రాజశేఖర రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత 3-4 కీలక నిర్ణయాలు. ఒకటి పోతిరెడ్డిపాడు వెడల్పు. పోతిరెడ్డిపాడు అంతకుముందు 12,000 క్యూసెక్లు వెడల్పు ఉంది. వర్షాలు వస్తాయి, తక్కువ రోజులు వర్షపాతం ఉంటుంది. వర్షం వచ్చినప్పుడే మనం తీసుకోవాలి. ఎందుకంటే పోతిరెడ్డిపాడు నుంచి 29 టీఎంసీల మినహాయించి తీసుకోవడానికి టెక్నికల్ రైట్ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ నుంచి తీసుకోలేం కాబట్టి వరదలు వచ్చినప్పుడు భారీగా తీసుకునేస్తే బాగుంటుంది నీళ్లు అనే దూరదృష్టితో ఆయన పోతిరెడ్డిపాడు వెడల్పు సాహసం చేశాడు. ఆ రోజు సాహసం ఎందుకు అంటున్నానంటే, పరిష్కారం. ఇంకో పక్క పీజీ జనార్దన్ రెడ్డి అసమ్మతి, రాజశేఖర రెడ్డి మీద అసమ్మతి ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక పేరు పెట్టి కడపకు న్యాయం చేసేస్తున్నాడని చెప్పి విమర్శించడం. అటు ఇంటర్నల్ గా తెలంగాణ నుంచినటువంటి పీజీ జనార్దన్ రెడ్డి అసంతృప్తి, తెలుగుదేశం పార్టీ వారు కృష్ణా డెల్టా నుంచి అసంతృప్తి, ఇతింద పార్టీలు అసలు ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. రాయలసీమ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళంతా రాజశేఖర రెడ్డి చేసుకుంటారో మంది ఏమని ఇంట్లో అనుకున్నారు. పరిస్థితి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు సాహసం చేసి పదవిని పోతిరెడ్డిపాడు వరకు ఏమైనా సరే చేసి 44,000 క్యూసెక్లు పెంచాడు. దాన్ని ఒడిసి పట్టుకోవడం కోసం గండికోట రిజర్వాయర్ ఈరోజు 75 టీఎంసీల నీళ్లు ఆయన శంకుస్థాపన చేశాడు, పూర్తి చేశాడు. నిర్వాసిత సమస్య పరిష్కారం కాబట్టి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారు. అంటే ఇప్పుడు రోజు 75 టీఎంసీలు అక్కడ ఉన్నాయంటే నీళ్లు గండికోటలో, అది గాలేరి నగరికి కావచ్చు, అటు అవసరమైతే హంద్రీనివాగ్ కావచ్చు. ఈ రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా 75 టీఎంసీల కెపాసిటీతో ఆయన దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దట్ ఈ రాజశేఖర్ అంటే గండికోట, పోతిరెడ్డిపాడు వెడల్పు, అదేవిధంగా సిద్ధేశం ప్రాజెక్ట్ కట్టాలని ఆలోచన, గుండ్రేవలు కట్టాలని ఆలోచన, కుందు నది పైన బ్రిటిష్ వాళ్ళు రూపొందించినవన్నీ పూర్తి చేయాలని ఆలోచన, ఇవన్నీ లైమ్ లైన్లోకి తీసుకురావడమే కాకుండా గండికోటని ప్రధానంగా ఒక వరంగా మనకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ రకంగా నీటి సమస్యకు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది, రాజశేఖర రెడ్డి గారు కృషి చేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం మినహా రాయలసీమకు ఇంకొక పరిస్థితి లేని వాతావరణం రాజశేఖర రెడ్డి గారు సృష్టించారు. రెండోది ఇంతకుముందు ప్రస్తావన పారిశ్రామిక అభివృద్ధి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతంలో వాతావరణ సమతుల్యత బెంగళూరుకి, చెన్నైకి మధ్య తిరుపతిని ఎంపిక చేసుకుని SEZ రూపొందించి ఈరోజు ఎక్కువ ప్రాజెక్టులన్నీ మన రాయలసీమలో వచ్చాయి రాష్ట్రానికి. అట్లే కొప్పర్తి కడప జిల్లాలో, లేపాక్షి హబ్బు చాలా మంది విమర్శిస్తారు, కానీ బెంగళూరుకి అత్యంత సమీపంలో అది ఉంటుంది. ఉండడం వల్ల ఏముందంటే ఐటీ సెక్టర్ రావడానికి అది మనకు ఆంధ్ర ఊటీ లాగా అనుకోవచ్చు, మన హిందూపురం వాటిని. దాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాడు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ సమగ్ర అభివృద్ధికి రాయలసీమ ఉద్యమకారుడిగా పోరాడినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారు. ఇంకొక మాట కూడా చెప్పాలని, ఇక్కడ వెంకటప్ప అనే ఒక టీచర్ దగ్గర జమున గారు మాట్లాడుతూ చెప్పారు, ఫ్యాక్షన్ కి రాజారెడ్డి గారు ఎంత దూరదృష్టం ఉంటారంటే ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ఏడబడిపోతారని సిపిఐ సంబంధించినట్టు ఒక దళిత టీచర్ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు పెరిగారు. బాల్యం అంతా రాజశేఖర రెడ్డి పెరిగింది ఒక దళిత టీచర్ ఇంట్లో పెరిగాడు. వాళ్ళ నాన్న అక్కడ చేర్పించాడు.
అంటే రాజశేఖర రెడ్డిలో మానవీయ కోణంలో ఒక రకంగా వామపక్షంలో ఉద్యమాలు మమేకమైనటువంటి ఒక టీచర్ ఇంట్లో పెరగడం కూడా కారణం. అందువల్లనే ఆయన రూపొందించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం నడుస్తున్నట్టు వెంకటప్ప మెమోరియల్ స్కూల్ అని ఉంటుంది. భారతి గారు దానికి చైర్పర్సన్. అనేక ఇంగ్లీష్ మీడియం కూడా అది వాళ్ళే ఫస్ట్ ప్రారంభించారు. అంటే దూరదృష్టి, నిజాయితీ. రాజశేఖర రెడ్డి గారు గండికోటకి ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి పేరు పెట్టాడు. వాళ్ళ ఆయన పేరు పెట్టుండొచ్చు. ఎద్దుల ఈశ్వరరెడ్డి ఎవరు అంటే ఆయనకు ముందు 4 సార్లు సిపిఐ ఎంపీగా పనిచేసినాడు. ఆయన గండికోట కావాలని కోరుకున్నాడు ఎప్పుడో. ఆయన కోరిక నుంచి వచ్చిన ఒక ఆశతో కమ్యూనిస్ట్ పార్టీ పేరు ఊరు పెడతారు. కానీ ముఖ్యమంత్రిగా తన తండ్రి పేరు నా పేరు పెట్టుకోకుండా మారేసి ఎద్దుల ఈశ్వరరెడ్డి గండికోట ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ పెట్టాడు. ఆయన చదువులు నేర్పించినటువంటి టీచర్కి తన ట్రస్ట్ పేరుతో వాళ్ళ ఆయన పేరు పెట్టుండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ కోడలు భారతి గారు దాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారిలో చాలా అంశాలు రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడతాయని అనిపిస్తుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మనకు డాలస్ నుంచి తిరుమల గారు అక్కడ ఉన్నారు ఇన్ పర్సన్ దీంట్లో. తిరుమల గారు, మీ ప్రశ్న ప్రొఫెసర్ జమున గారికి. హరి గారు, నా క్వశ్చన్ మీరు అడుగుతారా? జస్ట్ మిడిల్ ఆఫ్ సంథింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇయర్. తిరుమల గారు ఎందుకంటే మనకు జగన్ గాని అడగండివ్వండి. జగన్ గాని ఎవరైనా మన అదర్ ప్యానలిస్టులు ఉన్నారు కదా. as middle of something to take care of the logistics here, but very good. పర్వాలేదు. More than 100 people came here and షూర్. మేడం, తిరుమల గారి ప్రశ్న ఏంటంటే, వైఎస్ గారు విద్యారంగం పైన వారు తీసుకున్న ప్రధాన నిర్ణయాలు అండ్ వాటి ప్రభావం ఏంటి? థ్యాంక్ యూ అండి హరి గారు. ఎస్, ఇట్స్ ఎ వెరీ రెలవెంట్ క్వశ్చన్ టు టాక్ అబౌట్ ఆన్ దిస్ డే, గ్రేట్ డే. ఎందుకు నేనంటే, ఇంతకుముందు అమర్ గారు, పురుషోత్తం రెడ్డి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వారు ఎప్పుడు కూడా మెగలోమానిక్గా నేను ఇది చేసేస్తాను, నేను ఇది చేశాను అని చెప్పుకోకుండానే ప్రజల అవసర నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయాలి, ఒక గొప్ప రాష్ట్రంగా ఎదగాలి అంటే అన్నట్టుగా ఆయన ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, అది కార్యరూపం దాల్చి ఈనాడు అది ఎంతో ఫ్రూట్ఫుల్గా ఉండడం, దాని మీద ఏ క్లెయిమ్ లేకుండా ఆయన ఉండటం అనేది నిజంగా ఆయన మహోన్నతమైనటువంటి క్యారెక్టర్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇంక చెప్పాలంటే, మనం ఇంతకుముందు వీరు చెప్పినట్టుగా అమర్ గారు మొట్టమొదటినే చెప్పారు, వారు మామూలుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు తన మనసులో నుంచి వచ్చిన కోరిక, తన ప్రొఫెషన్కి రిలేటెడ్ అయినటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆరోగ్యశ్రీని తీసుకురావడం, తద్వారా ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి అనేది ఒక డైమెన్షన్ అయితే, ఇంకొక డైమెన్షన్, వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్ పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు. జయాతి ఘోష్ కమిషన్లో సూయిసైడ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో ఆ రిపోర్ట్లో మీరు చూసినట్టయితే, ఒక సూయిసైడల్ టెండెన్సీస్కు ఆర్ సూయిసైడ్ కేసెస్ని తీసుకున్నట్టయితే, ఆ ప్రొఫైల్స్లో బలమైన కారణం అప్పులు. ఆ అప్పులకు ఎందువలన అప్పులు అని అన్నప్పుడు తప్పకుండా అందులో ఒక రీజన్, చదువును కొనుక్కోలేక, కొన్న చదువులకు అప్పులు తీర్చుకోలేక, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎప్పుడు శాండ్విచ్ జనరేషన్ మీకు తెలుసు. సో అలాంటి కుటుంబాలు ఎంతో మంది సూయిసైడ్లో ఎండప్ అయిపోయారు. సో ఇవన్నీ కూడాను తన పాదయాత్రలో తను గమనించినటువంటి విషయాలు. అమర్ గారు చెప్పినట్టు ఆ గమనించడం, ఒక పథకం రూపంలో తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి, గొప్ప మహత్కరమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేసి విత్ ఇంప్లికేషన్స్ డెమాన్స్ట్రేట్ చేసినటువంటి పథకం. అనదర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఈస్ ఫీ రీయింబర్స్మెంట్. మనకు బీద, బలహీన, బడుగు వర్గాలకు విద్య ఎంత దూరం, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్, వెటర్నరీ సైన్సెస్ ఏది తీసుకున్నా కానీ గాక అది కొందరికి, అందరికీ కాదు. సో అందరికీ ఈ అవకాశం రావాలి అనేటటువంటి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ను, హ్యూమన్ రిసోర్స్ క్యాపిటల్ను నర్చర్ చేయడానికి ఎడ్యుకేషన్ అని ఎన్నుకుని, ఆ ఎడ్యుకేషన్ ద్వారా ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందని చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ గారండి. ఇది ఇంపాక్ట్ అనేటటువంటిది దీనివల్ల, విద్య వలన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావటం, ఎన్ని కుటుంబాల్లో ఎంతో మంది బ్రెడ్ విన్నర్స్గా టర్న్ అవడం,
ఈనాటికి కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినట్టయితే చెప్తారు, ఆయన పెట్టినటువంటి భిక్ష మాకు, మా కుటుంబంలో ఈ ఫీ రీయింబర్స్మెంట్ వల్ల మేము ఈ ఉద్యోగం చేయగలుగుతున్నాము, మాకు వీఆర్ లివింగ్ విత్ డిగ్నిటీ అనేటటువంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆ పథకం ఫీ రీయింబర్స్మెంట్ అండి. దీని ఇంపాక్ట్ ఎలా ఉంది అని అంటే, ఒక వ్యక్తి పరంగా కెపాసిటీ బిల్డింగ్ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ అంటే ఒక క్యాపిటల్ కింద హ్యూమన్ రిసోర్స్ని ఎలా నర్చర్ చేసినారో దాని ఇంపాక్ట్, హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ పెరిగింది. సో అదేవిధంగా జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అనేటటువంటిది కూడా పెరిగింది. మీకు తెలుసు, విద్య అనేదానికి అన్నదానికి మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేంటి, ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్లో కానీ అమ్మాయి అబ్బాయి అనే చదువు విషయం వచ్చినప్పుడు, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఆప్షన్ అబ్బాయి వైపే వెళ్తుంది. సో అలాంటి దానికి మొట్టమొదట ఇది కాదు, సో అమ్మాయి కూడా చదువుకోవచ్చును అనేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటిది ఆ ఫీ రీయింబర్స్మెంట్ అండి. డెఫినెట్గా ఈ ఫీ రీయింబర్స్మెంట్ అనేటటువంటి ఇంపాక్ట్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. దాంట్లో నేను ఒక హైయర్ ఎడ్యుకేషన్ సెక్టార్ నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పగలను. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ రేషియో ఎంతసేపు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటటువంటి ప్రోత్సాహాలు ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో లేవు. సో ఇది రకరకాల కారణాలు దానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ ఈ ఫీ రీయింబర్స్మెంట్ అనేటటువంటిది ఒక వరం, పేదల పాలిటి వరం. ఆ ఇంపాక్ట్ అనేటువంటి ట్రెమెండస్, ఇట్ ఇస్ రిమార్కబుల్. మీరు ఎన్ని అడ్జెక్టివ్స్ వాడమంటే అన్ని అడ్జెక్టివ్స్ వాడగలను నేను హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వ్యక్తి కింద. అదేవిధంగా చాలా కుటుంబాల్లో ఒక రకంగా చెప్పాలి అని అంటే అంటారు, ఒక్క దీపం వల్ల ఎంతో పరిసరాలంతా బాగుపడుతుంది అని. అట్లా అమ్మాయిలు కూడా చదువుకుని ఆ కుటుంబం అంతా బాగుపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. సో ఇంకోటి ప్రజల్లో గట్టి నమ్మకం అండి. ఐ డోంట్ నో వెదర్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్. ఎలాగంటే అసలు 2004 తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు 2009లో ఇలా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి చాలా కుటుంబాలు ఆయనే లీడర్ రావాలి అనేటటువంటిది గట్టి ఆశావాదంతో అందరూ కూడా ఆయన ఎలక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రిడామినెంట్ రీజన్ అని కూడా చాలా అనాలిసిస్లో తెలిసిందనమాట. సో ఎప్పటికీ ముఖ్యంగా ఇది ఎలీట్ ఫ్యామిలీస్గా రూపొందడానికి ఆయన ఆ మార్గం వేసాడండి. ఇది ఒక్కరి సొంతమే కాదు, అందరికీ ఈ విద్యా విధానం వల్ల అందరూ బాగుపడాలి అనేటటువంటిది. ఇది మామూలుగా ఈ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దే నీడ్ నాట్ బి ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ అట్లా కాదు, మామూలు కుటుంబాలకు కూడా ఇది ఎంతో సహాయపడింది అని నేను గట్టిగా చెప్పగలను. ఇందాక మీరు హరి గారు సారీ టు డిస్టర్బ్ యూ. జమున గారు మాట్లాడిన దానికి కొనసాగింపుగా ఒకే ఒక్క మాట చెప్పాలి నేను. చెప్పండి. జమున గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏమిటంటే చేసినవి చెప్పుకోకపోవడం అనే దాని గురించి. ఇవాళ చేయని వాటిని కూడా మేమే చేసామని చెప్పుకుంటున్న వాళ్ళ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్పాలి. ఆయన ప్రజాసేవ ఒకటే కాదు, ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆయన రూపొందించిన కార్యక్రమాలు, విధానాలు మాత్రమే కాదు, పొలిటికల్ గా కూడా ప్రధానమంత్రిగా ఉండిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004లో 2009లో 2 సార్లు కేంద్రంలో యూపీఏకి నేతృత్వం వహించి ప్రధానమంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ డాక్టర్ రాజశేఖర రెడ్డి కనిపించిన ప్రతిసారి ఒక మాట అనేవారు, ఏమిటంటే డాక్టర్ ఐఆమ్ హియర్ బికాస్ యు ఆర్ దేర్ అనేవాడు. దానికి రీజన్ ఏమిటి అంటే 2 సార్లు కూడా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇచ్చిన లోక్సభ సభ్యులు. అది రాజశేఖర రెడ్డి గారి కష్టం ఫలితంగా 2004లో కానీ 2009లో కానీ లోక్సభ సభ్యుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ కి ఎక్కువ వెళ్ళడం వల్ల యూపీఏ ప్రభుత్వాలు 2 సార్లు స్థిరంగా ఏర్పడగలిగినవని చెప్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి అనేవారు అని చెప్పి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ గా పనిచేసిన చాలా సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ బారు అనేక వేదికల మీద చెప్తూ ఉంటాడు, నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రధానమంత్రిని కలవడానికి వచ్చినా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారిని చూడగానే ఫస్ట్ అనే మాట ఇది, డాక్టర్ ఐఎమ్ హియర్ బికాస్ యు ఆర్ దేర్ అనేవాడని.
అంటే రాజశేఖర రెడ్డి ఎన్నాడు చెప్పుకోలే నా కారణంగా యూపీఏ ప్రభుత్వం నడుస్తున్నదే అని. నేను చక్రాలు తిప్పానని, నేనే కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాను, నేనే దేశానికి రాష్ట్రపతులను ఇచ్చాను, నేనే దేశానికి ప్రధానమంత్రులను ఇచ్చానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎన్నడూ చెప్పుకోలే. ఆయన చాలా నిశ్శబ్దంగా 2 సార్లు కేంద్రంలో యూపీఏ ఆధ్వర్యంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి అవసరమైన స్ట్రెంగ్త్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి అందించిన మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి. మీకు కంటిన్యూయేషన్ గా నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినపడేది సంపద సృష్టించడం. ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఒక సంపద అని నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ గా చెప్తాను. అలాగే వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, వైద్య రంగంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఈ అన్నిటికీ కూడా ఆయన సంపద సృష్టికి ఏనాడో పునాదులు వేశారు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఆయన బ్రెయిన్ లో ఎప్పుడో అది ఆ పదరచన కావడం, దాని కార్యరూపం కావడం. కానీ ఈనాడు మెగలోమానిక్ అయ్యి చాలా మంది అలా చెప్పుకోవడం మనం చూస్తూనే వింటూనే ఉన్నాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్ ఈస్ వెరీ ఎలాబరేట్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ మేడం. స్వాతి, ఏదో క్వశ్చన్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్. అండ్ ఇక్కడ ఉన్న అందరికి పెద్దలకి ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఆర్ నాట్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ముందే చెప్తున్నాను, క్షమించండి. నేను యుఎస్కి వచ్చి సెటిల్ అయ్యాను. యుఎస్కి వచ్చి మా జనరేషన్లో మా ఫ్యామిలీలో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఒక అమ్మాయి కడప నుంచి వచ్చి యుఎస్లో సెటిల్ అయింది. అబ్బాయిలు మా చిన్నాన్న పిల్లలు అందరు వచ్చారు, అందరూ. బట్ నేను వచ్చానంటే నాకు కొంచెం ఊహ అప్పుడు తెలియలేదు. ఐఎమ్ వెరీ స్మాల్, ఐ థింక్ 4th grade 5th grade అనుకుంటాను. ఆ టైంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ ఫాదర్ రాజారెడ్డి, మా అబ్బాయి ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. మాకు కొన్ని గెట్ టుగెదర్స్ జరిగేటి అప్పట్లో. ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మొత్తం ఫ్యామిలీ, మొత్తం జనరేషన్స్ అందరూ వచ్చి జస్ట్ పార్టీ లాగా. ఆ టైంలో నేను 4th grade, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏం చదువుతున్నావు పాప అని అడిగారు. నేను చెప్పాను 4th grade అని. అప్పుడు మా అబ్బాయి ఏం చెప్పారు అంటే, ఏముంది ఇంకా కొంచెం పెద్ద అయిపోతే 15 years 16 years వస్తే పెళ్లి చేసేస్తాను అన్నాడు. నాకు గుర్తులేదు, బట్ కొంచెం గుర్తుంది, జస్ట్ ఒక డ్రీమ్ లాగా. ఆయన చెప్పారు, అమ్మాయికి ఏంది పెళ్లి చేస్తున్నావు రంగారెడ్డి, నువ్వు కొంచెం చదివించాలి పాపను, నేనున్నాను అనేసి. అంటే మీరు చెప్పారు కదా రీఎంబర్స్మెంట్ అవన్నీ ఒక సైడ్ అయితే, బట్ ద వర్డ్స్ వాట్ హీ సే ఆన్ ద డే, నేనున్నాను, చదివించు పాపను. బికాస్ ఫైనాన్షియల్ ఇట్స్ ఓకే, వీఆర్ ఎ గుడ్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ స్ట్రాంగ్, బట్ ద అవేర్నెస్ అనేది ఉండేది కాదు. అమ్మాయి కూడా చదవచ్చు, అమ్మాయి కూడా బయటికి పంపిద్దాము అనేసి. బట్ ఆయన ఎవ్రీ టైం కలిసినప్పుడు మా అబ్బాయితో ఇదే మాట చెప్పాడంట, పాపం చదివిస్తున్నావా, ఈవెన్ హీ డోంట్ నో మై నేమ్, బట్ పాపం చదివిస్తున్నావు. ఒకటి కారణం మా అబ్బా చెప్పింది, ఆయన మాట నో చెప్పలేరు. నెక్స్ట్ ఎక్కడ కనపస్తే లేదు పాపకు పెళ్లి చేశాను అన్న మాట ఫేస్ చేయలేడు, పంపించాడు. అంటే ఆ ఫోర్స్ అనేది చాలా పవర్ఫుల్. అసలు చిన్నప్పటి నుంచి రాజారెడ్డి గారిని వాళ్ళ ఆవేశము, ఆ ఫ్రాక్షనిజము అవన్నీ చూసా నేను, బట్ అంత గుర్తులేవు. బట్ మా మేనమామ వచ్చి ఫ్రాక్షనిజం గా ఉన్నారు, వైఎస్ఆర్ వల్ల చేంజ్ అయిపోయారు. ఇప్పుడు ఒకప్పుడు ఆయన గన్ పట్టుకొని తిరిగిన రోజులు చూశాను, కత్తులు గన్నులు. బట్ ఇప్పుడు ఎంత శాంతంగా ఉండి ఎవ్రీథింగ్ కడప కూల్ గా ఉండి మా జనరేషన్ అందరు బయటకు వచ్చి చదువుకున్నారంటే వైఎస్ఆర్. డెఫినెట్గా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ స్వాతి. ఎందుకంటే సారీ, నాకు మీరు ఆ వర్డ్ చెప్పినప్పుడు జమునా గారు ఫీజు రియంబర్స్మెంట్ లో లేడీస్ చదువుకుంటున్నారంటే అదొక్కటే కాదు, ప్లస్ తన వర్డ్స్ నేను ఉన్నాను అనే ధైర్యం ఇచ్చారు ఆయన. రైట్. థ్యాంక్ యూ అమ్మా. మనకు ఆస్టిన్ నుంచి శ్రీని కట్టా ఉన్నారు. ఒక్క వర్డ్ ఆయన గురించి ఏంటంటే, he runs the Apurn Messenger and video conferencing platforms with modern security, and he is trying to liberalize India from a digital colonization of the West. Appreciation, Srini, for your efforts. Please shoot your question to Amar Gar. Srini? Okay, let's move on to Hello. Sorry, Vichara? I'm back. Okay, నేను మ్యూట్ yeah. లో ఉన్నాను. Oh, got it. Sorry. నమస్కారం అమర్ గారు. నమస్తే అండి. రాజశేఖర్ గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ మీటింగ్ లో జరిగిన అందరికీ నా నమస్కారాలు. నాది భద్రాచలం అండి.
నేను నా జీవితంలో రాజశేఖర్ గారిని 3 సార్లు కలిశాను. మొట్టమొదటిసారి యుఎస్లో కలిశాను నేను. అది కనెక్టికట్లో. నేను అప్పుడు న్యూయార్క్లో ఉండేవాడిని. ఒక విషయం ఏంటంటే ఆయన ఒక్కసారి ఒక మనిషిని కలిస్తే మర్చిపో. అది ఎందువల్ల ఆయనకి అంత గొప్ప మెమరీ, తర్వాత ఆ మనుషుల్ని పిలిచి మాట్లాడు. అది నాకు ఒక రాజకీయ నాయకుడికి రోజుకి 1000 మంది వచ్చి కలుస్తారు. అయినా కూడా అందులో మనుషులని గుర్తుపెట్టుకొని, ఇంతకుముందు స్వాతి చెప్పింది వాళ్ళ ఫాదర్ని ప్రతిసారి అమ్మాయిని చదివిస్తున్నావు అని అడిగాడని. అది నేను వేరే చీఫ్ మినిస్టర్ని కూడా చూశాను. కానీ రాజశేఖర్ రెడ్డి గారిని మానవీయత కోణం గురించి జమున గారు ఆల్రెడీ మాట్లాడారు. కానీ అన్నిటికంటే అంటే అది నాకు నమ్మశక్యం కాకుండా ఉంటుంది. నేను కనెక్టికట్ ఆయన పాదయాత్ర మొదలుపెట్టే ముందు వచ్చి చిన్న సైజ్ ఫండ్ రైజింగ్ చేశారు. ఎవరో చెప్తే నేను కూడా వెళ్ళా. అది నేను ఫస్ట్ టైం ఆయన కలిసింది. ఆయన ఎన్నికైన తర్వాత ఆయన తోడల్లో ఒక ఆంతోని రెడ్డి గారు ఉన్నారు. ఆయన ముందు నాకు కాంటాక్ట్ చేసి మీరు ఇప్పుడు స్టార్టప్స్ కన్నిటికి ఇస్తున్నారంటే, ఇప్పుడు నాకు చిన్నదని నాకేం అవసరం లేదని చెప్పేసి నేను మాట్లాడలేదు. అప్పుడు నేను పిలిస్తే కూడా 2006లో భద్రాచలంలో వరదలు వస్తే నేను సీఎం నిధికి ఒక 10 లక్షలు పంపించాను. తర్వాత మా ఆఫీస్కి మనిషి వచ్చి ఒకసారి వచ్చి ఆయన ఇండియా వచ్చినప్పుడు వచ్చి నన్ను కలవమని చెప్పారు. నేను ఆఫీస్ రాగానే ఇట్లా ఆఫీస్ నుంచి సీఎం ఆఫీస్ నుంచి మిమ్మల్ని వచ్చి కలవమన్నారంటే నేను వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్ళాను. అసలు ఏంటి అది, ఆయనకి ఏం అవసరం, గుర్తుపెట్టుకొని పిలిచి మాట్లాడాలి. ఆయనకున్న అంత బిజీ టైంలో టైం తీసి వచ్చి మాట్లాడని ఏంటి ఏ రాజకీయ నాయకుడి దగ్గర నేను చూడలేదు. అది ఇట్స్ ఫెంటాస్టిక్ గ్రేట్ క్వశ్చన్ అండి శ్రీని. నేను మోడీ గారి దగ్గర నుంచి కూడా చూశాను. కానీ నా జీవితంలో ఇంకొక రాజకీయ నాయకుడిని, అటువంటి రాజకీయ నాయకుడిని చూస్తానని అయితే అనుకోవటం లేదు. అది ఆ హ్యూమన్ ఇది రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎవరైనా నేర్చుకోవాలి. ఎప్పటికైనా ఆ విషయంలో రాజశేఖర రెడ్డి గారే గుర్తుంటారు ఎవరికైనా. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఆయన హ్యూమన్ దీని గురించి. ఆయన ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయన డబ్బులు శాంక్షన్ చేస్తూ ఉండేవారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. స్వతహాగా ఆయన డాక్టర్ కాబట్టి నేను అప్పటికి జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ లో యాక్టివ్ గా ఉన్నవాడిని, యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను, ప్లస్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నాను ఆయన ప్రభుత్వంలో. అప్పుడప్పుడు ఎవరైనా జర్నలిస్టులకు ఇట్లా ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తే, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వారి దగ్గర వెళ్ళేవాడిని. ఆయన అది చూసి అప్లికేషన్ చూసి అందులో ఆ జర్నలిస్ట్ కు ఉన్న ఆరోగ్య సంబంధమైన సమస్య చదివి, ఏమయ్యా ఈయన ఆర్థిక పరిస్థితి ఏమిటి అని అడిగాడు. పేదవాడు సార్, జర్నలిజం మీద బతకాల్సిన వాడే, ఉద్యోగం చేసుకుంటూ ఉంటే. మరి ఏమయ్యా ఆయనకున్న జబ్బు ఇది, నువ్వు 30,000 రూపాయలు చాలు అని రాసినావు, ఈ రుగ్మత 30,000 రూపాయలతో బాగయ్యేది కాదు, దీనికి 2 లక్షలు పడతాయి అని 2 లక్షలు రాసి సైన్ పెట్టేవాడు ఆయన. అదొకటి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సత్యం అని ఒకతను చిన్న పనులు చేసుకొని బతికేవాడు. ప్రింటింగ్ ప్రెస్ లో ఈ కట్టింగ్ చేసిన తర్వాత మిగిలే రద్దీ చిన్న పేపర్ ను అమ్ముకొని బతికే దీనిలో ఉండేవాడు. అతనికి హఠాత్తుగా ఒకసారి ఆ హృద్రోగం వస్తే నాకు తెలిసిన వాడు, నేను వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి రిప్రజెంటేషన్ ఇచ్చినాను. రాజశేఖర రెడ్డి గారు తన దగ్గర ఓఎస్డిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చి దీన్ని వెంటనే ప్రాసెస్ చేయండి అని చెప్పినారు. అది ఏ కారణం చేతనో రాజశేఖర రెడ్డి గారు టూర్ లో వెళ్ళిన కారణంగానో, కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని ఒక రోజు చూడని కారణంగానో ఒక 2 రోజులు డిలే అయింది. ఆ 2 రోజుల డిలే వల్ల అతను చనిపోయినాడు. అతను ఆసుపత్రిలో అడ్మిట్ కాలేదు. కాని కారణంగా అతని నెగ్లిజెన్స్ కూడా కావచ్చు, కాని కారణంగా చనిపోయినాడు. నేను చాలా డిస్టర్బ్ అయ్యి చాలా కోపంగా ఉన్నాను. నేను ఆ కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి కొంచెం పరుషంగా మాట్లాడినాను. మీ కారణంగా చనిపోయినాడు ఆ వ్యక్తి, మీరు 2 రోజులు డిలే చేసినారు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా అని చెప్పి చాలా కోపంగా ఫోన్ పెట్టేసినాక
1 గంటకు నాకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. భాస్కర్ శర్మ అని ముఖ్యమంత్రి గారి దగ్గర పిఎస్ ఉండే. ఆయన ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు మిమ్మల్ని. నేను ఇంకా కోపంలో ఉన్నాను, నేను రాదలుచుకోలేదు అని. అంటే లేదు లేదు ముఖ్యమంత్రి గారు పిలిస్తే రానంటావా? రియలైజ్ అయ్యి నేను వెళ్ళినాను. రాజశేఖర రెడ్డి గారు నన్ను చూడగానే ఆయనకి ఏమవసరం, ఆయన ముఖ్యమంత్రి, ఆయన 2 చేతులు పట్టుకొని అవి సారీ అతను చనిపోయినాడని తెలిసింది అని చెప్పి అతనికి ఇవ్వదలుచుకున్న ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైతే శస్త్రచికిత్సకి ఇవ్వాలనుకున్నారో ఆ డబ్బు అంతకు 2 శాంక్షన్ చేసి అతను నివసించే ప్రాంత ఎంఆర్ఓను అప్పటిదప్పుడు పిలిపించి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి చెక్ ఇచ్చిరామని చెప్పి. మీరు నెక్స్ట్ రాసే బుక్ ప్రజానాయకుడు ఎలా ఉండాలని రాయాలండి. మీరు ఇవన్నీ రాస్తూ రాయాలి. ఎందుకంటే ఇట్లాంటి ప్రజానాయకులు ఇట్లాంటి సంఘటనలు అనేకం. రాజశేఖర రెడ్డి గారితో మాకు ఇట్లాంటి అనుభవాలు చాలా ఉన్నది. ఆయన హ్యూమన్ ఇది ఎంత మానవీయ కోణం నుంచి ఆలోచించేవాడు. ఆ కుటుంబం నిజంగా ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, నిజానికి అతన్ని నెగ్లిజెన్స్ వల్ల కూడా చనిపోయి ఉండవచ్చు. 2 రోజులు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ అవుతుందిలే, ముందు పోయి జాయిన్ అయిదాం ఆసుపత్రిలో అనుకుని ఉండాల్సింది. అట్లా చేయకపోవడం వల్ల కూడా జరిగి ఉంటది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఫీల్ కావడం, అది బాధ్యతగా తీసుకోవడం, అది ఇదేమిటి ఇట్లా పోయినాడే, మనం ఆ సహాయం చేసి ఉంటే బ్రతికేవాడేమో అనే ఆలోచనతో ఆయన పిలిచి ఆయన సహాయం అందించడం అనేది ఆయన మానవతా కోణాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తూ చూడండి. మీరు చెప్పిన స్టోరీ ఏంటంటేనే గూస్ బంప్స్ అండి. ఎగ్జాక్ట్లీ జరిగి 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయి ఉండొచ్చు. అయినా కూడా ఈ రోజు కూడా మనకు కనిపిస్తుంది. మేబీ ఇట్ వాస్ ఇన్ 2005 or 2006. కొన్ని స్టోరీస్ విన్నట్టయితే వి బికమ్ సో ఎమోషనల్ అండి. కళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అంత హ్యూమన్ టచ్ ఉండేది వారి. తర్వాత మనకు ఫినిక్స్ నుంచి హేమకుమార్ ఉన్నాడు కాల్లో. హేమకుమార్ క్వశ్చన్ పురుషోత్తం అన్నకి. హేమ. హలో, అందరికీ నమస్తే. నా పేరు హేమకుమార్, మాది చిత్తూరు జిల్లా పిల్లేరండి. నా క్వశ్చన్ ఏమంటే, రాజశేఖర రెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం లో అతని రాజశేఖర రెడ్డి గారి ఇంపాక్ట్ ఎలా ఉండేది ఆ 5-6 ఇయర్స్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు? ఎందుకంటే మీడియాలో డిఫరెంట్ వర్షన్స్ చూస్తుంటాం. సో we need to be what is the impact he made in TTD? ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చిన మార్పులు కావచ్చు, అభివృద్ధిలో రాజశేఖర రెడ్డి గారి పాత్ర కావచ్చు. తిరుమల వేరు తిరుపతి వేరు కాదు కాబట్టి 2 కలిపి నేను చెప్తాను. దాని ముందు ఒక మాట మాత్రం చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు స్వాతి గారు చాలా ఇంప్రెసివ్ గా మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ కడప జిల్లా వ్యక్తిత్వం. కడప జిల్లా వాళ్ళు పొగడడం కాదు కానీ ఎక్కడున్న వాళ్ళు ఆ అస్తిత్వాన్ని పోగొట్టుకోరు. ఆ భాష అమెరికాకి వెళ్ళినా కూడా మా అబ్బా అది మా ఫాదరు ఇట్లా ఫ్యాషన్టిక్ భాష కాకుండా అంటే ఒరిజినల్ భాషని ఎక్కడ వాళ్ళు వదులుకోరు. తిరుపతి గురించి మాట్లాడుతూ ఒక మాట ఏంటంటే, మేము ఐన్స్టీన్ విగ్రహాన్ని పెట్టాం తిరుపతిలో, జన విజ్ఞాన వేదికలు కలిసి. దానికి ఆహ్వానించడానికి రాజశేఖర రెడ్డి గారిని పోతే అడిగిన ప్రశ్న ఏంటి, ఐన్స్టీన్ విగ్రహం పెడితే ఏమైనా మీకన్నా నాకు కానీ ఏమైనా నోట్లు వస్తాయా అన్నాడు. తమాషగా అడిగితే, ఓట్లు రావు కాబట్టి మనం పెడుతున్నామండి అంటే, ఖచ్చితంగా దానికి వస్తానని చెప్పి ఆడికి వచ్చి దానికోసం ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని వచ్చాడు. దట్ ఈస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ కమ్ టు టీటీడీ అంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆయన ముద్ర ఎలా ఉండేది టీటీడీలో. టీటీడీలో ఎప్పుడు ఎలక్షన్ జరిగేది కొండ మీద. ఇప్పుడు ఏం ముద్ర వస్తా ఉంది, 7 కొండలు 2 కొండలు చేసేసినాడు రాజశేఖర రెడ్డి గారు అని. తమాషా ఏంటంటే అందుకు భిన్నమైన పరిస్థితి అక్కడ ఏంటంటే ఎప్పుడులో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం చూపాడు ఆయన. తిరుమలలో 7 కొండలు అనేది ఒక ఎమోషనల్ ఇదే తప్ప సరిహద్దులు లేవు. కాబట్టి అట్లాంటి చోట దాన్ని టచ్ చేయడానికి ఎవరు ఇష్టపడిన రోజుల్లో తిరుమలలో ఎలక్షన్ జరిగేది. బాలాజీ నగర్, జమున గారు ఉన్నారు కాబట్టి తెలుసు కాబట్టి బాలాజీ నగర్ ఆ ప్రాంతంలో ఎలక్షన్ జరిగేది, పంచాయతీ ఎలక్షన్ తిరుమలలో. ఆ పంచాయతీ సర్పంచ్కి ప్రోటోకాల్ ఉండేది. ఒకానొక సందర్భంలో రాష్ట్రం అంతా పంచాయతీ ఎన్నికలు జరిగితే తిరుమలలో జరపల. అప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళాడు.
అప్పుడు కోర్టు ఏం ఆదేశించిందంటే మీ సరిహద్దు వరకు ఎన్నికలు నిషేధించండి కానీ మీ సరిహద్దు లేని బాలాజీ నగర్ ఎలక్షన్ అడ్డబెట్టరు అని కోర్టు నోటీస్. ఎలక్షన్ పెడతాడు మళ్ళీ పొలిటికల్ వస్తాయని రాజశేఖర రెడ్డి గారు దూరదృష్టి ఆలోచించి ఎక్స్టెండ్ చేశాడు తిరుమల యొక్క సరిహద్దుల్ని 7 కొండల పేరుతో ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాడు. అంటే అర్థం ఏంటి, అక్కడ ఎలక్షన్ జరిపి మళ్ళీ గొడవలు జరగకుండా ఉండడం కోసం ఎక్స్టెండ్ చేసి ఇది కూడా మా తిరుమలే అని చెప్పినాడు. ఇప్పుడు ఆయన సమస్యను పరిష్కరించినాడా, 7 కొండలు తగ్గించినాడా? ఉన్న ఎక్స్టెండ్ చేసి సమస్యను పరిష్కరించి రాజకీయ సమస్యని అన్నిటినీ పరిష్కరించి అభివృద్ధికి ఉపయోగపడిన వ్యక్తిని తగ్గించే 7 కొండలు అని చెప్పి ఎట్టబట్టాడ మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన పెద్ద సంస్కరణ ఏంటంటే ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించి పోటు కార్మికులు వీళ్ళందరికీ ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఉంది. వాళ్ళకి సమస్య పరిష్కారం కోసం సాహసం చేసి వాళ్ళకి శాశ్వత పరిష్కారం. ఇప్పుడు ఈరోజు ఏ అర్చకుడిని పోయి అడిగినా రాజశేఖర రెడ్డి పేరు చెప్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. కారణం ఏంటంటే దశాబ్దాలుగా ఉన్న సమస్యని ఆయన పరిష్కరించాడు. అన్నికన్నా మించి తిరుపతి అంటే ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది తిరుపతిలో. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసి రాజశేఖర రెడ్డి 750 ఎకరాలు స్థలాన్ని ఆక్యుపై చేసి ఇస్తే ఆ రోజు అందరూ అదే గొడవ, మళ్ళీ అదే గొడవ ఏంటంటే మొత్తం 750 ఎకరాలు ప్రజల దగ్గర తీసుకునే గొడవ. ఇప్పుడు ఆ 750 ఎకరాలు కూడా చాలా ఇంకా పెద్ద. ఈ రోజు కానీ 750 ఎకరాలు రాజశేఖర ఆ రోజు తీసుకోవాలంటే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యే ప్రసక్తే లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతి మన వెటర్నరీ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ యూనివర్సిటీని 3గా విడగొట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ 3గా విడగొట్టి జిల్లాకు ఒక యూనివర్సిటీ చేశాడు. అందులో భాగంగా ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ హరి గారికి కూడా అనుబంధం ఉంది కాబట్టి తిరుపతిలో ప్రారంభించింది వెటర్నరీ యూనివర్సిటీ రాజశేఖర రెడ్డి గారి. అదే తిరుపతికి సంబంధించి చాలా తిరుపతిని హైదరాబాద్ లాగా గ్రేటర్ తిరుపతికి ప్రతిపాదన చేసినాడు. ఆ రోజు అందరూ ఎగతాలు చేసినారు. తిరుపతి ఉండదు ఇటు కొడితే ఈ 3 లక్షల జనాభా దీని గ్రేటర్ భూములు పెంచుకోవడం కోసం. ఆ రోజు కానీ ఆయన వేసిన కానీ జరుగుంటే ఈరోజు తిరుపతి టు శ్రీకాళహస్తి, తిరుపతి టు వెంకటగిరి ఇవన్నీ గ్రేటర్ తిరుపతిలో ఉండేది, ఒక సమస్య పరిష్కారం ఉండేది. కానీ ఆ రోజు డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ రకంగా తిరుపతిని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేశాడు. వెటర్నరీ యూనివర్సిటీని తీసుకొచ్చాడు, తిరుపతి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చాడు, తిరుమలలో సంస్కరణలు తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం కానీ గెడ్జెట్. ఇప్పుడు 7 కొండల 2 కొండల అని అనుకో తిడతా ఉంటారు. మనం దాని జోలికి పోతే ఎస్కేపిజం ఉంటుంది కదా రాజకీయ నాయకుల్లో. అందుకు ఎస్కేపిజానికి భిన్నంగా ఒక సీరియస్ యాక్టివిటీ తీసుకోవడం ద్వారా కొన్ని మౌలికమైన సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తిగా మనం చూడాలి. దాంతో పాటు ఒక ఎక్స్టెండెడ్ క్వశ్చన్ పురుషోత్తమన్న, అక్కడ ఏదో చర్చి కట్టాలని ప్రయత్నించారు, ఇట్లాంటివంతా కూడా అపోహలు వచ్చాయి. అది ఎంతవరకు నిజాలు, ఏంటి వాటి పూర్వాపరాలు? అంటే రాజశేఖర రెడ్డి గారు పైన చేసిన ప్రధానమైన క్రిస్టియన్ మతం అనే టెక్నికల్ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఇట్లా మాట్లాడడం. ఆ చర్చి ఎట్ట కడతారు తిరుమలలో, ఇప్పుడు ఏడు ఉంది అక్కడ. ఇప్పుడు శేషాచలం అనేది ఏడవరకు ఉంది, బహుశా పులివెందుల వరకు ఉంది శేషాచలం. ఆ పులివెందులు ఉన్న శేషాచలం కట్టాడు. శేషాచలం టీటీడీ అని మాట్లాడిస్తారు. టీటీడీ ఉన్న శేషాచలం అంటే పులివెందుల ఇడుపులపాయ వరకు వస్తుంది. ఇడుపులపాయలు కట్టి చర్చిని కూడా పులివెందు తిరుమల వేసేసి లెక్కల ఖాతా వేసేసి సార్ పురుషోత్తమ్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఎక్స్టెన్షన్ గా ఒక మాట అండి. అంటే నాకు నచ్చని విషయం ఒకటి ఏమిటంటే మతాన్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం. టీటీడీని, తిరుమలను బాగా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చాలా మంది చేస్తూ ఉంటారు. అది ఎంత దుర్మార్గం అని అంటే ఇప్పుడు మీరు చెప్పినారు చూడండి, ఇట్లాంటి ప్రచారాలు అక్కడ చర్చిలు కడుతున్నారు, లేకపోతే క్రైస్తవ మత ప్రార్థనలు జరుగుతున్నాయి, అన్య మతస్థులు వస్తూ ఉన్నారని చెప్పి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఒకసారి తిరుమలకు వెళ్ళడానికి కింద తిరుపతిలో రైలు దిగి, కొంతకాలం క్రితం, నేను ప్రభుత్వంలో లేని కాలంలో రైలు దిగి ఒక టాక్సీ మాట్లాడుకొని పైకి పోతే ఆ టాక్సీ వెనకాల వైపు క్రాస్ గుర్తున్నది. ఏదో ద టాక్సీ ఈజ్ ఓన్డ్ బై ఎ క్రిస్టియన్. దాంతో అన్యమత ప్రచారం జరుగుతున్నది తిరుమలలో అనే ఒక అన్యాయమైన ప్రచారం. అది ఎవరు? రాజశేఖర రెడ్డి కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే వస్తుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే నేను అంటే ఇదేదో మతాల్ని నేను ప్రస్తావిస్తున్నాను అనుకోవద్దు, కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా క్రైస్తవ మతాన్ని ఫాలో అయ్యేవాడని చెప్తారు. మరి ఆయన ఉన్న కాలంలో ఎవరు క్రైస్తవం గురించి మాట్లాడలేదు, తిరుమల ఇదైపోయిందని మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ ప్రతిపక్షాలకు కానీ ఇతరులకు కానీ, ఆ ప్రతిపక్షాన్ని సమర్థించే మీడియా వారికి కానీ తిరుమల పవిత్రత భగ్నం అయిపోతూ ఉన్నది. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు అన్య మతస్థులు, వీళ్ళు క్రైస్తవులా, హిందువులా, మహమ్మదీయులా,
ఇంకోట కాదు. వాళ్ళు మానవులకి ఏ రకమైన సేవను అందిస్తున్నారు, ఏ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది కదా చూడాల్సి. అదే 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 యా యా డబుల్ స్టాండర్డ్స్ అన్నమాట. అది ఇక్కడ ఇంకోటి అడన్న ఇంకో మాట ఏంటంటే టీటీడీ యాక్ట్ ప్రకారం రాజశేఖర రెడ్డి గారు వచ్చేంత వరకు ఏ మతస్థుడైనా ఉద్యోగంలో చేరొచ్చు. ఓకే. దానివల్ల 200-300 ఇప్పుడు కొంతమంది అన్ని మతస్థులు ఉన్నారంటారు కదా టీటీడీలో, వాళ్ళు అధికారికంగా చేరినారు. అప్లికేషన్ లోనే మేము క్రిస్టియన్, మేము ముస్లిం అనే చేరినారు. ఈయన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చట్టం చేశాడు అసెంబ్లీలో. ఏమనంటే టీటీడీలో పర్మనెంట్ ఆర్ కాంట్రాక్ట్ ఎవరైనా ఉద్యోగాలు మస్ట్ అండ్ షుడ్ హిందువులే ఉండాలి అని చట్టం చేసింది ఈయన. అంతకుముందు ఎవరైనా చేరొచ్చని ఉన్న దాన్ని మార్చేసి హిందువులు మాత్రమే ఉండాలని చట్టం చేసిన ఆయన పైన వివాదం. అది అది ప్రత్యేకత. ఇంట్రెస్టింగ్. ఓకే, కొంచెం ఇంకొకటి ఈ అపవాద్ అనేది చాలా స్ట్రాంగ్ గా ప్రజలకు పంపించడం అనేది జరుగుతాను. మేము తిరుపతి వాసులుగా అన్నిళ్ళు మేము అక్కడే ఉంటూ ఇలాంటివి వినడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అక్కడ ఏమీ లేదు, అపవాద్ మాత్రము చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తూ ఉంటారు. మీరు గమనించే ఉంటారు, వారు ముఖ్యమంత్రిగా ఈ గరుడ సేవ రోజు బట్టలు సమర్పిస్తారు దేవుడికి. మీరు ఒక్కసారి ఆ వీడియో వేసుకుని చూడండి, ఆ భక్తి ప్రపత్తి ఆయనలో రిఫ్లెక్ట్ అవుతుందా? మిగతా వాళ్ళ వీడియోలు కూడా చూడండి, మీకు డెఫినెట్ గా యుల్ ఫైండ్ ద డిఫరెన్స్. అది ఆయనలో ఉండేది. ఏ మతాన్నైనా తన మతంగా స్వీకరించి చాలా భక్తితో, తన కుటుంబంలో వాళ్ళందరూ కూడా వచ్చేవారు అప్పుడు. సో భక్తితో తను ఆ దేవుడికి ఆ వస్త్రాలు సమర్పించేవారు. ఈవెన్ వారి కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ చేసే కైంకర్యం అంతసేపు చాలా నిష్టగా, చాలా శ్రద్ధతో. ఐ థింక్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ విజిబుల్ దేర్. మీకు భక్తి ఉందా లేకపోతే ఇంకోటి ఉందా అని. సో ఇది తార్కాణం అండి. అది అపవాద్ అనేది ఐ థింక్ మీలాంటి ఎన్ఆర్ఐలు కూడా నమ్మకూడదు అనేటటువంటి దానికి నేను మరలా ఎక్స్టెన్షన్ గా మాట్లాడాను, వాళ్ళు మాట్లాడిన. తప్పదు. థ్యాంక్ యూ మేడం. సమయాభావం వల్ల మనం కొంచెం కట్ షార్ట్ చేద్దాము. మనకి ఒక్క 2 ప్రశ్నలు ఉన్నాయి. స్వాతి డాలస్ నుంచే తను, జమున గారికి మీకే ప్రశ్న. కొంచెం బ్రీఫ్గా మనం వైండప్ చేద్దాము. ఒక 5 minutes లో ఇంకో 2 క్వశ్చన్లు. షూర్ అండి. స్వాతి ఉన్నామా? జమున గారు, నేను 2 క్వశ్చన్లు అడగాలనుకుంటాను. బికాస్ క్లోజ్ గా వర్క్ చేశారు, మీరు క్లోజ్ గా చూసారు, అండ్ ఏజ్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది మీ అవేర్నెస్ దట్ ఈస్ టోటల్ డిఫరెంట్ వాట్ ఐఎమ్ హ్యావింగ్ మైండ్ సెట్. ఫస్ట్ వన్ వచ్చేసి మహిళా అభివృద్ధికి మన వైఎస్ఆర్ ఎలా చేశారు, తను ఎలా డెసిషన్స్ తీసుకోగలిగారు ఆ టైంలో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఐ థింక్ 2009లో ఒక రేప్ కేసులో తను డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుని షూట్ అట్ సైట్ అనేసి ఆన్ ద స్పాట్ షూట్ చేశారు. ఆ టైంలో తనంత డేర్గా ఈవెన్ ఆ టైంలో సోనియా గాంధీ ఉన్నారు సీఎం గా, ఎలా తీసుకోగలిగారు? స్వాతి గారు, ఫస్ట్ క్వశ్చన్ కు ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ యూ. మహిళాభివృద్ధికి వారు చేసినటువంటి కృషి, there are many direct avenues and indirect avenues to make the woman more powerful and very strong. మీరు ఇంతకు ముందు అన్నారు ఆప్షన్ ఉండేది ఒకప్పుడు, పెళ్ళ చదువు చాలా కుటుంబాలకు. సో పెళ్లి కాదు చదువు అనే దానికి తను ఇచ్చినటువంటి ఫీ రీయింబర్స్మెంట్. సో ఆ ఫీ రీయింబర్స్మెంట్ తో ఎంతమంది గర్ల్స్ సెల్ఫ్ రిలయంట్ అయ్యారు అనే దానికి మీరు చెప్పినట్టు మీరే సరైనటువంటి ఉదాహరణ. మీరు చెప్పినట్టుగా ఆయన చెప్పినటువంటి ఆ స్టిమ్యులస్ మీకు ఎలా అయితే ప్రేరణ కలిగించిందో అలాంటి స్టిమ్యులస్ దొరకడం వల్లే చాలా మంది గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక ప్రాధాన్యతగా సంతరించుకొని చాలా మంది గ్రాడ్యుయేట్స్ అవ్వడం, సో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఆర్థిక స్వావలంబన అనేటటువంటిది రావటం జరిగింది. సో అదేవిధంగా ఒక ఉమెన్ కెపాసిటీ బిల్డింగ్ అని మళ్ళీ గుర్తుకొస్తే ఈ స్వయం సేవక సంఘాలు ఉన్నాయండి, లైక్ డ్వాక్రా సంఘాలకు. దానికి కూడా తనదైన ఇంతకుముందు అమర్ గారు చాలా చక్కగా వివరించారు, పావలా వడ్డీ కింద ఎంత సపోర్ట్ ఇచ్చారు. సో దాట్ యాక్చువల్లీ ఎన్ని కుటుంబాలను
బీద మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళను, లోయర్ ఇన్కమ్ వాళ్ళ ఫ్యామిలీస్లో ఉండేటటువంటి స్త్రీలను ఏ విధంగా అది ఆర్థిక స్వావలంబన తీసుకుని వచ్చేది ఇంకొక ఉదాహరణ. సో నాకు యాజ్ ఎ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉండిన వ్యక్తిగా ఫస్ట్ నాకు ఫీ రీయింబర్స్మెంట్నే నేను అప్రిసియేట్ చేస్తాను. తర్వాత స్వయం అది ఉపాధి ఇది అనేటటువంటిది డ్వాక్రా మహిళా సంఘాలు అనేటటువంటిది. అదేవిధంగా లెట్ మీ కమ్ టు ద పొలిటికల్ ఫీల్డ్. పొలిటికల్ ఫీల్డ్కి వచ్చిన అందరూ లెక్కసరిగా కొంతమంది లేడీస్కు విమెన్కు ప్రాధాన్యత ఇస్తారు, ఇది ఎమ్మెల్యేలు. బట్ ఫస్ట్ పర్సన్ ఇన్ హిస్ క్యాబినెట్లో హోమ్ మినిస్టర్గా ఒక లేడీని చేయడం. పొలిటికల్ పత్నీస్గా ఉంటారు చాలా మంది. నో, హీ సెట్ క్రియాశీలకంగా ఏ విధంగా ఆ పోర్ట్ఫోలియోను నిర్వర్తించాలి అనేటటువంటి దానికి అవకాశం ఇచ్చి, అది మహిళా సాధికారత కాదా? అది మహిళ ఉన్నతి చేసింది కాదా? ఇవన్నీ గొప్ప తార్కాణాలు. అంటే ఆయన అందరిలాగా డప్పు కొట్టుకుని ఇది చేశాను, ఇది ఎందుకు అని చెప్పుకోని వ్యక్తి కాదు. కాబట్టి చాలా మందికి అది కనపడకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ట్రెమెండస్. ఐ కెన్ సే ఆయన ఆ పథక రచన ఎట్లా ఆయన బ్రెయిన్ చైల్డ్గా వచ్చింది అనేది ఈనాటికి నేను నా మనసారా అప్రిసియేట్ చేసేటటువంటి వ్యక్తుల్లో ఆయన ప్రప్రథమంగా ఉంటారని చెప్తున్నాను. ఇలా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఎన్నో రకాలుగా ఆర్థిక స్వావలంబనకు బీజాలు వేసినటువంటి వ్యక్తి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఈరోజు అంటున్నాము, ఎలా విమెన్ పార్టిసిపేట్ చేసేది అనేది చెప్పిన వ్యక్తి వారు. హోమ్ మినిస్టర్ ఉమెన్ అనేది ఆనవాయితీ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అసలు అంత నమ్మకం, భరోసా. ఇప్పుడు కంబైన్డ్ స్టేట్, ఆ స్టేట్ లో ఒక హోం మంత్రిగా ఒక విమెన్ కి ఇవ్వడం ఎంత నమ్మకం ఉంటే ఇస్తారండి. మహామహులు ఉన్నారు అప్పుడు, కానీ ఆ నమ్మకాన్ని ఆమె పట్ల ఉండే నమ్మకం, ఆమె సమర్థతను గుర్తించినటువంటి వ్యక్తిగా ఆ పోర్ట్ఫోలియోని ఇచ్చినాడంటే విమెన్ సాధికారతకు ఇంకేం ఇవ్వాలి అనేటటువంటిది నేను ఒక లేడీగా నేను అనుకుంటానండి. వైఎస్ఆర్ ఇంట్లో కూడా విజయమ్మ గారే హోమ్ మినిస్టర్. ఆయన ఎప్పుడో రిలైజ్ అయ్యారు, అందరి ఇళ్లలో. మీరు రెండో క్వశ్చన్ అడిగారు, ఏంటది? నాకు అది అప్పుడు ఒక అమ్మాయి రేప్ కేసులో ఆ నిందితుడిని కాల్చి చంపేశారు. yet another support for women. 2009 అండి. షూటెడ్ సైట్ లాగే ఆర్డర్స్ ఇచ్చినారు వాళ్ళు. దాని యొక్క ఆఫ్ షూటే దిశ చట్టం అండి. సో వారి కొడుకు దాన్ని దిశ చట్టం కింద పెట్టారు. అన్ఫార్చునేట్ గా అది మరలా సపోర్ట్ లేకుండా అటు ఇటు ఉంది. దట్ ఈస్ ద బెస్ట్. మీకు చెప్పనా, నేను ఒక వైస్ ఛాన్సలర్ గా 3 years అని అంటే 3 years 6,000 గర్ల్స్ స్టూడెంట్స్ తో నేను సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చాను, ఏ అపవాదు లేకుండా. మీకు తెలిసిన గర్ల్స్ స్టూడెంట్స్ ను ఇప్పుడు మారే కాలంలో ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది ఒక పెద్ద ఛాలెంజ్. సో నాకు ఈ దిశ చట్టం అనేది ఆ విధంగా ఉపయోగపడింది. సో ఎవ్రీ ఇయర్ మేము ఆ దిశ యాప్ గురించి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం. చాలా మందిని యాప్ను డౌన్లోడ్ చేసుకోమనే వాళ్ళను చాలా మంది గర్ల్స్ దాన్ని చేసుకోవడం జరిగింది. దట్ గేవ్ us avenue for creating startups for women's safety అండి మా యూనివర్సిటీలో. సో కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ వైఎస్ఆర్. నిజంగా ఈ అవకాశం, ఆయన గురించి మంచి మాటలు చెప్పుకునే అవకాశం ఇచ్చిన డాక్టర్ హరి గారికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఒక లాస్ట్ ప్రశ్న, మనకు డెట్రాయిట్ నుంచి శ్రీనివాస చిత్తలూరి గారు ఉన్నారు. అమర్ గారికి ఈ ప్రశ్న ఒక్కసారి చిత్తలూరి గారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వైఎస్ఆర్ గారి 75వ సంవత్సరం జయంతి గురించి చాలా పెద్దలు, అమర గారు, అలానే జమున గారు, ప్రొఫెసర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, ఐ హర్డ్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి, బట్ ఐ నెవర్ టాక్ టు యూ, ఐ నెవర్ సీ యూ. దిస్ ద ఫస్ట్ టైం అండి. అమర్ గారు ఇస్ ఆబ్వియస్లీ ఎవ్రీబడి కెన్ సీ హిమ్ వితౌట్. అండ్ అనదర్ great person, really I follow some most of the time with Purushottam Reddy garu. You don't know andi, but I'll follow your analysis and everything. Okay, we have the friends here, we will follow that one. Okay, so అసలు అంత మహానుభావుడి గురించి మాట్లాడాలి అంటే నా వల్ల కాదండి. ఫస్ట్ I can't. He's a great person. And
అసలు అది మాట్లాడాలంటే నాకు ఫస్ట్ దుఃఖం వచ్చేస్తుందండి. ఐ కాంట్. ఎందుకంటే అతను చనిపోయినప్పుడు నేను 2 డేస్ హాస్పిటల్‌లో ఉన్నాను. అమెరికాలో ఉండి. అలాంటి మనిషి నాకెలా అంటే ఇందాక అమర్ గారు చెప్పారు. భాస్కర్ శర్మ గారని. భాస్కర్ శర్మ గారు బాగా క్లోజ్. మా ఊరే అతనిది. నేను అతని ద్వారా రాజశేఖర రెడ్డి దగ్గరికెళ్ళేవాడిని. నాకొక పెద్ద అదృష్టం ఏంటి తెలుసా అండి? రాజశేఖర రెడ్డి గారితో జర్నీ చేసే అవకాశం నాకు చిన్నప్పుడు 18 సంవత్సరాలప్పుడు వచ్చింది నాకు. వావ్! హ్మ్. ఎక్కడి నుంచంటే అప్పుడు జలగం ప్రసాదరావు గారు ఎమ్మెల్యే క్యాంపెయిన్‌కి ఆయనొచ్చారు. జలగం ప్రసాద్ గారు మా ఫాదర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను బాగా ఉంటాను. మా నాన్నగారితో ఉంటారు కాబట్టి జలగం ప్రసాద్ గారు రావయ్య కారు ఎక్కు అన్నారు. సో, ఎనక వైఎస్ఆర్ గారు, పక్కన జలగం ప్రసాద్ గారు, పక్కన భాస్కర్ శర్మ గారు, ఆయన పక్కన నేను, ఆ తర్వాత డ్రైవర్. ఎనకంతా ఇంకా సెక్యూరిటీస్ కదా! అన్నీ ఈ తుపాకులు పట్టుకొని ఉంటారు కదా! ఆ టైంలో అది అంతే కదా! 89 ఆ టైంలో. సో, దట్స్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఆ రోజు చూసాడు నన్ను. ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఈ భాస్కర్ శర్మ గారితో ఇక్కడ ఆహ్, ఇక్కడ మన జలగప్రసాద్ గారి దగ్గర పనిచేసేవారు. ఈవినింగ్ పూట అక్కడికెళ్ళేవాడు. నన్ను కూడా పిలిచేవాడు. సో, నేనెళ్ళేవాడిని. సో, అప్పటి నుంచి నాకు అతను పరిచయము. నా పేరు పిలిచేవాడు శ్రీనివాస్ గారని. సో, అదొక గ్రేట్. బట్ he blessed me. He supported. I don't need financially, but he blessed me. But I am here. 2001. I am working also in the government job. చాలా చేశాను. చంద్రబాబు నాయుడుతో కూడా ఒక 100 మీటింగ్‌లు వెళ్ళి ఉంటాను నేను చంద్రబాబు నాయుడు దగ్గర. I am the group 2 ఆఫీసర్‌గా పనిచేశాను అక్కడ. సో, I resigned everything because I don't like the system. Because of corruption. Everywhere is the corruption. I can't do that one. So, I resigned. I came here. I am very happy here. And another thing ఏంటంటే అండి, I really appreciate Amar garu. You are doing some of the things you are giving it in the channel or providing the information. Great Andy. Really proud of you. Second, Purushottam Reddy garu. Great sir. Your analysis. I am seeing the I don't want to talk political, but I am seeing the lot of political after election. You are talking great things. You are doing great job. Really appreciate for that one. సో, సేమ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళ నాన్నగారు ఎలా చేశారో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ రావాలి. పైనుండి రాజశేఖర రెడ్డి గారికి ఆ బ్లెస్సింగ్స్ అన్నీ పుష్ చేసి ఆయన దగ్గర ఉన్న మంచి క్వాలిటీస్ ఎవ్రీథింగ్ పుష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్రెడీ ఆయనకి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా మంచి క్వాలిటీస్ రావాలని పుష్ చేయాలని భగవంతుని కోరుతున్నాను. సో, సెకండ్ థింగ్ అండి, భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్‌లో మనమంతా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళం. వ్యవసాయం అనేది మనకొక పార్ట్. అది కావాలి అంటే ఏంటి? వర్షం మీద ఆధారపడాలి. వర్షాలు ఎప్పుడొస్తాయో తెలీదు. ఏ రోజొస్తాయో తెలీదు. ఎప్పుడొస్తాయో తెలీదు. అది గ్రహించిన వ్యక్తి ఎవరంటే వైఎస్ఆర్ గారు. కానీ ఆయన ఒకటి పెట్టారండి అమర్ గారు, మీరే చెప్పాలి. మీకు బాగా క్లోజ్‌గా మీరు వర్క్ చేశారు. మేము దూరంగా చూస్తున్నాం అంతే. 2004 అంటే నేను లేను. ఇక్కడికొచ్చేసాను. ఐయామ్ హియర్. బ్యాక్ రైట్. సో, యూఎస్‌లో ఉన్నాను. సో, జలయజ్ఞాన్ని అసలు ఎలా వచ్చిందండి? అతను మనసులో అలా ఎలా వచ్చింది? ఇది చేస్తే నేను ఇంతమందికి రైతులకి హెల్ప్ చేయగలుగుతానని ఎలా వచ్చింది? దాని గురించి ఒకసారి మీరు మీ మాటల ద్వారా వింటే చాలా మందికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తదండి. చాలా మంది మీకు చాలా సార్లు చెప్పారు. బట్ ఓన్లీ దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఫార్మర్స్. ఒకటండి, ఈ జలయజ్ఞానికి సంబంధించి అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటికి సంబంధించి విపులంగా చెప్పగలిగిన వాడు పురుషోత్తం రెడ్డి గారు. అది వివరిస్తేనే బాగుంటది. ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను ఏమిటంటే, ఇంతకుముందు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ వ్యవసాయాధార దేశం, రాష్ట్రం అని అంటే ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళ జనాభా ఎక్కువ, రైతుల జనాభా ఎక్కువ, రైతు కుటుంబాల జనాభా ఎక్కువ. వాళ్ళు బాగుంటే, వాళ్ళు పంటలు పండిస్తే, వాళ్ళు ధాన్యం మనకు అందిస్తేనే కదా బ్రతకగలిగేది. ఈ ఆలోచన రాజశేఖర రెడ్డికి చాలా ఉండేది. ఆయన జలయజ్ఞం అనగానే చాలా మంది దాన్ని హేళన చేసే ప్రయత్నం చేసినారు. దానికంతా మరకలు అంటించే ప్రయత్నం చేసినారు, అవినీతి మరకలు. కానీ ఆయన చేసిన ఆలోచన 26 ప్రాజెక్టులు ఎప్పుడైతే దాని మీద విమర్శలు వచ్చినాయో, ఆయన పురుషోత్తం రెడ్డి గారు బాగా చెప్పగలరు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినారు? ఒక అధికారిని, సీతాపతి అనే అధికారిని నియమించి ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు కట్టాలనుకున్నారో ఆ ప్రాజెక్టుల దగ్గరనే
ప్రజావేదికలు నిర్వహించినాడు ఆయన. ప్రజల్ని పిలిచి అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎందుకు అవసరం, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ రావడం వల్ల ఎంత వ్యయం అవుతుంది, దీనివల్ల ఎన్ని ఎకరాలకు లాభం జరుగుతుంది, ఎంతమంది రైతులు లాభపడతారనే విషయాల్ని ఆ ప్రాజెక్ట్ సైట్ దగ్గరికి పోయి ఈ జలయజ్ఞానికి సంబంధించిన మొత్తం వివరాలు ప్రజలకు బహిరంగంగా చెప్పిన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి. ఇంకేమైనా ఎక్స్టెన్షన్ పురుషోత్తమ్ రెడ్డి చెప్పాలి? లేదండి, బేసిక్ గా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞానికి స్ఫూర్తి వచ్చి రాయలసీమ ఉద్యమంలో ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయనకు అర్థమైంది నీటి సమస్య పరిష్కారం కాకుండా వ్యవసాయం అభివృద్ధి చేద్దు, వ్యవసాయం అభివృద్ధి చెందకుండా సమాజం అభివృద్ధి చెందదు. అంటే పారిశ్రామిక విప్లవానికి పునాది వ్యవసాయం అభివృద్ధి చెందకుండా పారిశ్రామిక విప్లవం కూడా జరగదు. కాబట్టి ఈ రెండు విరుసు లాంటిది కాబట్టి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు అమర్ గారు చెప్పిందంటే నాకు ప్రధానమైన గుర్తు వచ్చిందంటే ప్రాజెక్టుల కాడ ఆయన డిబేట్లు పెట్టాడు. ఈ ఊరు సాహసం చేయటారు సాహసం, ఎందుకంటే గొడవ అవుతుంది. గొడవ అయిన ఆయన ఉద్దేశం ఏంటంటే 26 ప్రాజెక్టులు నా టైంలో పూర్తి కాదన్న విషయం ఆయనకు తెలుసు. కానీ 26 ప్రాజెక్టులు ఎప్పటికైనా వీళ్ళు సాధించుకోవాలని గుర్తుపెట్టాడు ప్రజలకి. మీ ప్రాజెక్టులు ఇవనైనా అంటే అడుగు గొడవ జరిగింది అనుకో, ఈ ప్రాజెక్టు అని గొడవ అవుతుంది. కాబట్టి ఆ గొప్ప లక్షణం ఆయనకు ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులకి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఇంతకుముందు జమున గారు మాట్లాడు ఉమెన్ కి సంబంధించి ఒక మాట చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఉమెన్ ని ఎంత నమ్ముతాడంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే వెంకటప్ప మెమోరియల్ స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్ బాధ్యత ఊరికి ఇచ్చారు తెలుసా, కొడుకు నమ్మల, కోడలు నమ్మినాడు. సమస్య ఏంటంటే ఈ కొడుకు రాజకీయాల్లో పట్టించుకుంటాడు లేనని వైఎస్ భారతి గారికి చైర్పర్సన్ ఇచ్చాడు. అప్పటికి ఆయన రాజకీయ నాయకుడు కూడా కాదు, అంటే పాయింట్ అంటే ముఖ్యమంత్రి కూడా కాదు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే వైఎస్ భారతి గారికి మెమోరియల్ అది బాగా నడిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంకి ప్రేరణూరు అంటే వైఎస్ భారతి గారు నడుస్తున్నటువంటి వెంకటప్ప మెమోరియల్ స్కూలే. అంటే ఏదైనా ప్రయోగం చేయాలి, సాహసం, ప్రయోగం, దూరదృష్టి, ఈ మూడే జలయజ్ఞంలో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. హరి, I'll take 30 seconds. ఇందాక ఒకటి ఆరోగ్యశ్రీ గురించి చెప్పారంటే జస్ట్ ఐ వాంట్ టు టెల్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఎట్ మై విలేజ్. మా ఊర్లో నేను చాలా చిన్నవాడిని, 83 అంటే చిన్నవాడిని. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ పుట్టింది 81 సంథింగ్ కదండి. సో ఆ టైంలో పుట్టినప్పుడు మా ఊర్లో ఒక అతను ఉంటాడు, ఒక యాదవులు అతను. తెలుగుదేశం అంటే పడి చచ్చిపోతాడు, కోసుకుంటాడు కూడా, ఇంటికి మొత్తానికి కూడా రంగేసుకున్నాడు. అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ గురించి 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాటిని కూడా అమ్ముకున్నాడు పార్టీ గురించి. సో అతనికి గుండె జబ్బు వచ్చింది. గుండె జబ్బు వస్తే అతను ఏం చేశాడు, 2 ఎకరాలు ఇంకా అయిపోయినాయి, పొలమే లేదు. ఆ తెలుగుదేశం వాళ్ళతో ఎవరితో తిరిగారో వాళ్ళతో నేను ఇట్లా గుండె జబ్బు ఉంది, ఒక 5 లక్షలు 10 లక్షలు అవుతుంది, కొంచెం నాకు అప్పిస్తారా లేదో ఒకటి అడిగాడు వాడు. వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు అడుగుతున్నాడో అతన్ని నీకు డబ్బులు ఇచ్చేదే ఏదో సంథింగ్ గొడవ అయిపోయింది. ఆ టైంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక లీడరు, అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వెళ్ళి ఈవెందో తెలుగుదేశం ఈవెందో మాట్లాడు, అసలంతా వాళ్ళకు మాట్లాడటం కాదు, అసలు కొట్టడానికి వస్తుంటారు, అది టైప్ అది డిఫరెంట్ ఉంటుంది, వదిలేసండి. సో కాంగ్రెస్లో అయినా కూడా పిలిస్తే అండి, ఇప్పుడు అతను ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసిన తర్వాత అదివరకు ఎన్టీ రామారావు బొమ్మ ఉండేది, ఎన్టీ రామారావు బొమ్మ తీసేసి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టేసేసి కలర్ మొత్తం చేంజ్ చేసేసి బజార్కి ఈ బజార్ నుంచి అటు పక్కకి వెళ్ళినా, ఆ బజార్ నుంచి ఇటు పక్కకి వెళ్ళినా, ఇంటి ముందుకు వెళ్ళేసి రాజశేఖర రెడ్డి గారికి రెండు చేతులతో దండం పెట్టి అటు వెళ్ళేవాడు, ఇటు అటు వెళ్ళాలంటే ఇటు 2 చేతులతో దండం పెట్టి అవతల వెళ్ళేవాడు. సో నాకు ఇంకేం అవసరం లేదు ఈ ప్రపంచంలో నాకు అనేది. సో ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఎన్నో జీవితాలు అట్లా, ఎన్నో జీవితాలు. అడిగారు ఇంకో చిన్న ఒక్కటే మాట వారు చెప్పిన ఎక్స్టెన్షన్ ఏమిటంటే తెలుగుదేశం ఆయనకు సహాయం అన్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు వివక్ష ఉండదు, అవినీతి ఉండదు దేనిలో అని. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి తన సిఎల్పి మీటింగ్ లో, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరుగుతుంది కదా ఎమ్మెల్యేలు అందరితో, సో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. ఎమ్మెల్యేలను అడిగినాడు, మన ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్య సంబంధమైన సమస్యకు సంబంధించి ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న ఎమ్మెల్యే ఎవరో చెప్పండి అని అడిగారు తన ఎమ్మెల్యేలు. వాళ్ళు ఆ పేరు ఈ పేరు చెప్తుంటే ఆయన చెప్పినాడు, తప్పు, మీరెవరు కాదు, అందరికంటే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నవాడు ఫలానా తెలుగుదేశం ఎమ్మెల్యే, అతన్ని అప్రిషియేట్ చేయాలి అని చప్పట్లు కొట్టినాడు. అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలైనా తెలుగుదేశం నాయకులైనా
ఆరోగ్య సంబంధమైన సమస్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు నో చెప్పరు. పార్టీ చూడకుండా, రాజకీయాలు చూడకుండా దాన్ని శాంక్షన్ చేసిన వాడు. ఆ ఎమ్మెల్యే తాను స్వయంగా చెప్పుకుంటాడు, నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి చాలా మంది ప్రాణాలు కాపాడడానికి కారణమైన వాడిని అని ఆ ఎమ్మెల్యే ఇప్పటికి చెప్పుకుంటాడు. ప్రత్యర్థులు కూడా మచ్చపెట్టలేనటువంటి వ్యక్తిత్వం. వండర్ఫుల్ అండి. సో నా లక్ ఏంటి తెలుసా అండి, రాజశేఖర రెడ్డి గారు నా పేరుని ఎలా గుర్తుపెట్టుకున్నారో, డల్లాస్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఐ మెట్ హిమ్. సేమ్ థింగ్, వెన్ ఎవర్ ఐ మెట్ హిమ్ ఆల్వేస్ ఈ రిమెంబర్ మై నేమ్. శ్రీనివాస్ ముందుకు రానేవాడు. సో దట్స్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే హీ బ్లెస్డ్ మీ. రాజశేఖర రెడ్డి గారు బ్లెస్ చేశారు. అరే శ్రీనివాస్ వస్తున్నాడు, ఇతను కూడా గుర్తుపెట్టుకోరా అని చెప్పి చెప్పాడు. శ్రీనివాస్ గారు ఎగ్జాక్ట్ గా సో దట్స్ వై హీ రిమెంబర్. 100% రైట్. పేరుతో పిలవగలిగినటువంటి రెండవ లీడర్ ఎవరు అంటే ఆ లీనియేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు. ఐఎమ్ సారీ అండి. సో ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్. టైమ్. సార్, ఇఫ్ యు ఆర్ వైండింగ్ అప్ దిస్ షో, ఐ హావ్ ఎ రిక్వెస్ట్, స్మాల్ ప్లీజ్. రిక్వెస్ట్. నేను దానికంటే ముందు మేమే ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాము. మీరు రాసిన బుక్, దాని గురించి 2 మాటలు, అది ఎలా మాకు అందుబాటులోకి వస్తుంది ఎన్ఆర్ఐస్? డెఫినెట్లీ సార్. మీరు అది ఒకటి ఆన్సర్ చేయండి, తర్వాత మీ రిక్వెస్ట్ చెప్పండి. అచ్చా, ఏం లేదండి, నా రిక్వెస్ట్ కూడా ఈ బుక్ రిలేటెడే. ఓకే. నేను ఏం జరిగిందంటే, ఒక 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏమిటంటే, ఎంతసేపు అంటే నేను ఒక దాదాపు 20-25 సంవత్సరాలుగా రెగ్యులర్ గా ఢిల్లీ వెళ్తుంటాను. నేను ఒక జర్నలిస్ట్ యూనియన్ లో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీగా, తర్వాత ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా ఉండి, తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో నేషనల్ మీడియా సలహాదారుగా ఉండి ఢిల్లీ వెళ్తుంటాను. అయితే అక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, ఇక్కడ కొద్దిమంది నాయకులకు సంబంధించి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురికి సంబంధించి అక్కడ కొన్ని తప్పుడు అవగాహనలు ఉన్నాయి చాలా మందిలో. ముఖ్యంగా నేషనల్ మీడియాకు సంబంధించిన వాళ్ళలో, లేదా నేషనల్ లెవెల్లో ఉన్న ఇతర ఇంటెలెక్చువల్స్ కానీ, లీడర్స్ కానీ, వీళ్ళకి కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నవి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దానిలో వచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే క్రైస్తవులని, రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఫ్యాక్షనిస్టులని, రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే హింసకు పాల్పడే వాళ్ళని, ఇట్లాంటివన్నీ, రాజారెడ్డి రాజ్యాంగం, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు కదా. అట్లా మాట్లాడే వాళ్ళే ఇవాళ రెడ్ బుక్లు అని చెప్పి ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ప్రభుత్వం మారగానే ఎవరిది హింసా ప్రవృత్తి అనేది అర్థమవుతుంది. అప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఇంగ్లీష్ లో ఒక మంచి పుస్తకం రావాలి, ఈ క్యారెక్టర్లన్నిటిని వీళ్ళు ఏమిటి అనేది ఎవాల్యుయేట్ చేస్తూ. నేను 1978లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన నాటికే నేను వృత్తిలో ఉన్నాను 76 నుండే. అందుకని నేను ఒక 2 సంవత్సరాల పాటు చాలా స్టడీ చేసి, రెండవది నాకున్న అనుభవాలు రిపోర్టింగ్ లో ఉండి ఇవన్నీ తీసుకొని నేను ఈ పుస్తకం ఇంగ్లీష్ లో ది డక్కన్ పవర్ ప్లే అని రాసినాను. అట్లాగే వెంటనే మిత్రులు అన్నారు, ఇది ఇంగ్లీష్ లో తెలుగులో కూడా వస్తే బాగుంటది అని చెప్తే నేను తెలుగులో కూడా రాసినాను 3 దారులు అని. సైమల్టేనియస్ గా ఇది ఇంగ్లీష్ లో ది డక్కన్ పవర్ ప్లే అని, తెలుగులో 3 దారులు అని చెప్పి రాసినాను. దీని ఇతివృత్తం ఏమిటి అంటే, యాజ్ ఎ పర్సనాలిటీ, పొలిటికల్ పర్సనాలిటీ, రాజశేఖర్ రెడ్డి ఏమిటి, చంద్రబాబు నాయుడు ఏమిటి, వాళ్ళ ఎక్స్టెన్షన్ గా ఇవాళ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి, వీళ్ళ పొలిటికల్ ఇవేమిటి అనే దానిని తీసుకొని అనలైజ్ చేస్తూ రాసింది. కొన్ని భ్రమలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం నేనే పెట్టినానంటాడు. నేను అబ్దుల్ కలాం కోట్ చేసినాను, ఆయన పుస్తకంలో ఆయన ఎట్లా రాష్ట్రపతి అయినాడు చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. దేవేగౌడని నేనే ప్రధానమంత్రిని చేసిన అని చెప్తారు ఆయన. దేవేగౌడ రాసుకున్నాడు తన ఆటోబయోగ్రఫీలో తాను ఎట్లా ప్రధానమంత్రి అయింది. అక్కడెక్కడ చంద్రబాబు ప్రస్తావన ఉండదు. కేంద్రంలో ప్రభుత్వాలు నేనే ఏర్పాటు చేసిన అని చెప్తాడు ఆయన. అది ఎట్లా జరిగింది ఏమిటి, ఇవన్నీ కూడా ఈ పుస్తకాల్లో వస్తాయి. ఇది అమెజాన్ లో, అంటే ఎన్ఆర్ఐలు ఎవరైనా కూడా అమెజాన్ లో ఆన్లైన్ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు ఈ పుస్తకాలు. ఇది ఢిల్లీలో రూపా పబ్లికేషన్స్ వాళ్ళు, ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ పబ్లిషింగ్ హౌస్ ఇన్ ఢిల్లీ, వాళ్ళు పబ్లిష్ చేసినారు ఈ బుక్స్. తప్పనిసరిగా చదవాలి. చదివితే ఏమిటంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు వ్యక్తిత్వాలు మాత్రమే కాకుండా సమకాలీన రాజకీయాలు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి, అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం ఏమైంది, అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం వేరువేరుగా ఉన్నప్పుడు ఎట్లా ఉండిన దగ్గర మొదలై సమకాలీన రాజకీయాల వరకు కూడా చాలా
ఇన్సైట్ అనేది ఉంటది, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటది. చరిత్ర చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే పుస్తకం ఇది. అదే మీకు చేద్దాం అనుకున్నాను నేను. యా వండర్ఫుల్. ఇంకొకటి కూడా చేయొచ్చు మీరు. ఆడియో బుక్స్ వస్తున్నాయి ఇప్పుడు. మీరు Yes, sir. Yes, sir. ఆడియో చేయగలిగితే ఈవెన్ ఇట్స్ వండర్ఫుల్ విత్ Yes, యువర్ sir. ఓన్ Yes, sir. We'll try అండి. Yeah. ఇదైతే ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు, Yeah. రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఆయన చేసిన వాటి గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు తప్పనిసరిగా అమెజాన్ లో ఆన్లైన్ బుక్ చేసుకోవాలని చెప్పి నా రిక్వెస్ట్. సో వండర్ఫుల్ ఇది వండర్ఫుల్. హరి బ్రాట్ ఇట్ వెరీ గుడ్ పాయింట్ అండి. ఆడియో అనేది చాలా, ఎందుకంటే అండి మీరు బుక్, ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ మేడ్ ది వెరీ గుడ్ బుక్. బట్ మాకేంటంటే చదువుకోవాలి అంటే కూర్చొని అదంతా కొంచెం తెలుసు కదా సార్. ఐ డోంట్ వాంట్ టు సే కాంటెంపరరీ సిచ్యువేషన్ ఎస్ చదువుకుంటాం. మా బుక్ కూడా మేము ఏం చేస్తుంటే వీడియోస్ ఉంటేనే ఎందుకంటే మేము డ్రైవ్ చేసేటప్పుడు లేకపోతే ఏదో డెడ్ టైం ఉంటది. ఆ డెడ్ టైం మేము యూటిలైజ్ చేసుకుంటాం. ఆనెస్ట్గా చెప్తున్నాను, కిచెన్ లో పని చేసేటప్పుడు వింటుంటాం. సో ఇవన్నీ మాకు జనరల్ గా అలా ఉండేవి. లేకపోతే లాండ్రీ చేసేటప్పుడు జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది జనరల్ వే అండి. డోంట్ థింక్ అమర్ గారు, ఇట్స్ అనదర్ ఎక్స్టెన్షన్. అనదర్ Another avenue for that. Yes. Yeah, So, wonderful. and another thing, Hari, good job, Hari. I know Hari very well. So, good job. And especially I can say legends, very nice analysts, political, and he's the senior journalist who brought it here. It's a great. I never talked to you, Andy. So, I am big fan of YSR, Andy. ఇంకా చెప్పకూడదులేండి, వేరే చెప్పకూడదు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్. సమయాతీతం. Thank you so much for the audience first, and big thanks to Amar garu for early morning. ఇప్పుడే అండి మీతో మాట్లాడుతుంటే భాస్కర్ శర్మ గారు నాకు మెసేజ్ పెడుతున్నారు. మీరు ఇది చెప్తారు, అమర్ గారితోనూ పురుషోత్తమ రెడ్డి గారితో మాట్లాడుతున్నానని చెప్పేసి పెట్టాను ఆయనకి. నాకు ఇమీడియట్ ఇప్పుడే వచ్చింది మెసేజ్. ఆయన పెడుతున్నాడు, జయంతి కంగ్రాచులేషన్, మన బాస్కి మనం చెప్పుకోవాలని చెప్పేసి పెడుతున్నారు ఆయన. అట్లాగే పురుషోత్తమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద హెల్ప్. మేడం గారు ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ విజిట్ us in Dallas వీలైతే. Wonderful. All the panelists, everybody has put your questions, and for patiently waiting and listening to the speakers. Thank you so much once again. YSR. Thank you very much for giving us this opportunity, Hari. Thank you so Thanks much. అండి. Yes, Thanks so much, we Arvind. greatly appreciate for the audience who is very అమర్ గారు, మీ receptive. బుక్ నేను ఆల్రెడీ కొనేసాను. Thank you. Amazon Andy. నుంచి. Thank you. Okay, good. Actually audience నుంచి కూడా అడిగారు, so that's why like I asked that question. I will buy today అండి. You will buy some of them. Okay, buy. But మాకు ఆడియో చేయండి సార్, తొందరగా ఆడియో చేయండి మీరు. Sure. Yeah. Wonderful. Thank you so much. మళ్ళీ and మీ వాయిస్ తోనే చేయాలి, వేరే వాయిస్ తో చేపించమాకండి. మీ వాయిస్ తోనే చేయాలి. నా వాయిస్ తోనే చేస్తాను. That's another. Thank you sir. Wonderful. Thank you. Have a good day అండి. ఇండియాలో ఉండే వాళ్ళకు గుడ్ నైట్ for the US NRI. Thank you, అండి హరి గారు. YSR fans. Once again Good night. అందరికి Bye. కూడా థ్యాంక్స్ అండి. చాలా ఇంటరాక్టివ్ గా మీరు ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేసినందుకు మాకు కూడా ఎంతూజియాజం అన్నమాట. మాట్లాడే వాళ్ళకు యాక్టివ్ ఆడియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, మీకు తెలియదు కాదు. సో Yes. వి ఎంజాయ్డ్. ఆయన Thank you. గొప్ప ఒక మహా మనిషిని గురించి మాట్లాడే అవకాశం మీరు ఇచ్చినందుకు రియల్లీ వీఆర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. Thank you. Bye. విల్ టేక్ లీవ్ ఆఫ్ యూ.